వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు దాసోజు శ్రవణ్ గారు. ఎమ్మెల్సీగా ఇటీవలే ఎన్నికయ్యారు, ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఎగ్జాక్ట్గా ఇవాళే రిటర్నింగ్ ఆఫీసర్స్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు ధృవీకరణ పత్రం అందుకొని డైరెక్ట్గా మన స్టూడియోకి వచ్చారు. దాసోజు శ్రవణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. లేట్గా వచ్చినా లేటెస్ట్గా చాలా లేట్ అయిందంటే బహుశా ఉద్యమకారులందరిలో లేటుగా రాజకీయ పదవి పొందింది మీరే అనుకుంటా. అందరికీ లేటుగా మీరు అద్దంకి దయాకర్కి అట్లీస్ట్ టికెట్ దొరికింది. మీరు ఒకసారి కంటెస్ట్ 18 లో చేసినాను. అంటే ఇట్ హెస్ బీన్ ఎ వెరీ లాంగ్ జర్నీ. 2007 ఎండింగ్ లో పవన్ కళ్యాణ్ గారితో మొదలై అట్లా నది గనక అనేక మలుపులు తిరిగినట్టు ఆటు పోట్లు ఎత్తు పల్లాలు తో సముద్రం దగ్గరకు వచ్చినట్టుగా అట్లా ప్రయాణించి నేను కూడా ఇట్స్ బిన్ ఎ లాంగ్ జర్నీ, వెరీ లాంగ్ జర్నీ. రోజు ఒక యుగంలాగా గడిపి కూడా ప్రయాణం చేసినటువంటి ఒక రోజులు. కాబట్టి సర్టన్లీ ఐ ఫీల్ పర్సనలీ వెరీ హ్యాపీ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. పర్టికులర్గా నేను ఒక సామాన్యమైన మధ్యతరగతి లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినవాడిని. మారుమూల నల్లగొండల పల్లెలో పుట్టినవాడిని, నల్లగొండలో చదువుకున్నాను, యూనివర్సిటీలో చదువుకున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఈ కమర్షియల్ పాలిటిక్స్లో, తర్వాత ఎంటర్ప్రైజ్ పాలిటిక్స్లో నిలదొక్కుని ఇంత దాకా రావటం, కేసీఆర్ గారు నన్ను అటు ఇటు డ్రిఫ్ట్ అయినప్పటికీ కూడా మళ్ళా ఒక కన్న తండ్రి లెక్క ఆదరించి నాకు మళ్ళీ ఈ అవకాశం ఇవ్వటం అనేది తప్పనిసరిగా ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఐ ఫీల్ హ్యాపీ. 2007లో మీరు సాఫ్ట్వేర్ ఐటీ బూమ్ ఉన్న టైంలో ఆ జాబ్ వదిలిపెట్టినప్పుడు ఏమన్నా అనుకున్నారు అసలు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్తో కలిసి అప్పుడున్న పార్టీ ప్రజారాజ్యం పార్టీలో ఎంటర్ అయినప్పుడు అసలు మీ గోల్ ఏముండే అప్పుడు? అంటే బేసిక్గా నేను ఒక స్టూడెంట్ విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినాను. అంతకంటే ముందు నేను చిన్నగా ఉన్నప్పుడే, అంటే స్కూల్ గోయింగ్ చైల్డ్గా ఉన్నప్పుడే నేను ఆ సంఘంలో పనిచేసినాను, ఆర్ఎస్ఎస్ లో పనిచేసినాను. రాష్ట్రీయ ఏబీపీ కంటే ముందు ఆర్ఎస్ఎస్ లో పనిచేసినాను. శాఖకి వెళ్లేవాడిని. వివేకానంద సాయం శాఖ నల్లగొండలో జూనియర్ కాలేజ్ వెనక ఉన్న సాయం శాఖ అది. అక్కడ నుండి నా ప్రస్థానం మొదలైంది. దాని ఇంటి పక్క ఆ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఆనుకొని మా ఇల్లు ఉంటుండే. అట్లా మెల్లిగా శాఖకు పోవడం, శాఖలో మెల్లిగా ప్రార్థనా ప్రముఖ అయినాను. తర్వాత విద్యార్థి పరిషత్ మీటింగ్స్ కూడా పిలిచేవాళ్ళు. పాటలు బాగా పాడుతుంటున్నాను. వైయక్తిక గీత్ అంటారు కదా, అవి బాగా పాడుతుంటాయి. అయితే ఏవి మీటింగ్స్ అయితే కూడా నన్ను స్కూల్లో ఉన్నప్పటికీ కూడా తీసుకుపోయి ఎక్కడైనా గీతలు అయితే ఈ పాటలు పాడించేవాళ్ళు. అట్లా విద్యార్థి పరిషత్ కార్యకర్తగా, సంఘ స్వయం సేవక, అట్లా కొంత సోషల్ సెన్సిటివిటీ ఉన్న వ్యక్తిగా నేను ఎదిగాను. తర్వాత ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత యాక్టివ్ విద్యార్థి పరిషత్ పాలిటిక్స్, తర్వాత డిగ్రీ తర్వాత యూనివర్సిటీకి రావటం. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత యూనివర్సిటీలో నేను విద్యార్థి ఉద్యమాల్లో బాగా ఇంటెన్స్గా పనిచేయటము, ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీ కావటము. మాది లాస్ట్ ఎలక్షన్, మా తర్వాత ఎలక్షన్స్ లేవు. సో దట్ సోషల్ ఎలక్షన్స్ ఉండే. మాది లాస్ట్ ఎలక్షన్. మీరు పోటీ చేశారా? నేను పోటీ చేశాను. ఆర్ట్స్ కాలేజ్ గమ్మత్ ఏంటంటే మా ప్యానెల్కి వ్యతిరేకంగా అన్ని సంఘాలు ఒక ప్యానెల్, మాదొక్కటి ప్యానెల్. అండ్ థంపింగ్ మెజారిటీలో అప్పుడు నేను గెలిచాను. మా ప్యానెల్ అంతా గెలిచింది. నేను జనరల్ సెక్రటరీ, ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీ విద్యార్థి పరిషత్ నుంచి. పీడిఎస్యు ఇవన్నీ సంఘాలు ఒకటి, పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఆర్ఎస్ఎఫ్, కేఎస్పీ, బిఎస్, అన్ని సంఘాలు ఒక కలగుర గంపంత ఒకటి, మేము ఒకటి. బట్ వీ వర్ ఎట్ దట్ టైం వెరీ పవర్ఫుల్ అండ్ పాపులర్ బోత్. కాబట్టి గెలిచిన తర్వాత కొంత అప్పుడు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, వైలెన్స్ జరగటము, చాలా మంది చనిపోయినప్పుడు అప్పుడు గవర్నమెంట్ హ్యాస్ స్టాప్డ్, బ్యాన్డ్ ఆల్ ది ఎలక్షన్స్ అనమాట. సో టెక్నికల్ గా ఆర్ట్స్ కాలేజ్, ఉస్మాన్ యూనివర్సిటీ యూనియన్ ఎలక్షన్స్ లాస్ట్ యూనియన్ మాదే. అట్లా విద్యార్థి ఉద్యమాలు, జార్జ్ రెడ్డి ఇవన్నీ ఇన్సిడెంట్స్ మాకు సీనియర్ ఆయన మురళీ గారు. వి వర్క్డ్ ఎట్ ద సేమ్ టైం, బట్ ఆయన కూడా సీనియరే. మీరు ఎప్పుడు? అంటే నేను 85 ఉస్మానియాకి వచ్చాను, బట్ టెక్నికల్ గా యూనివర్సిటీలో జాయిన్ అయింది 86 లో. అప్పుడు అదే టైంలో మురళీ గారి పైన ఫైరింగ్ అయింది. అప్పుడు అంటే మురళీ గారితో మేము అప్పుడు రామన్న, జిత్తన్న, గోపన్ వాళ్ళ అవన్నీ అంతే జరిగింది. అంత అదే మీరు అప్పుడు పెద్ద వార్, అంటే విద్యార్థి
ఇప్పట్లో కాదు. అసలు మామూలుగా అప్పుడు ఏంటంటే ఎప్పుడు తెస్తామో ఎప్పుడు బతామో తెలియదు. సినిమాకి పోవాలంటే 20-30 మంది కలిసిపోవాలా అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ చూసినాము. కాకపోతే నా జీవితంలో ఆ సోషల్ సెన్సిటివిటీ, సోషల్ కాన్షియస్నెస్ ఉంది. కాకపోతే దెర్ వాజ్ అ ప్రొఫెసర్ ఇన్ మై లైఫ్ హు ట్రాన్స్ఫార్మ్, ప్రొఫెసర్ పరమేశ్వరన్ అని సైకాలజీ ప్రొఫెసర్ ఉండే. ఆయన నన్ను అంటే సమ్ మ్యాజిక్ టచ్, ఒక్కొక్కళ్ళది టచ్ అనమాట. ఆ టచ్ నన్ను మార్చేసింది. నార్మల్ గా విద్యార్థి ఉద్యమాలు చేసే వాళ్ళకు పెద్దగా చదువులో రాణించరు, లేకపోతే జాబ్ లో వెళ్ళరు అంటారు కదా, పాలిటిక్స్ లోకి వెళ్తారంటారు కదా. మీరు సత్యం కంప్యూటర్స్ HR హెడ్ గా ఎట్లా ఎదిగారు? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అయితే అంటే నేను చూసిన వాళ్ళు ఎవరు కూడా విద్యార్థులు పాలిటిక్స్ చేసిన వాళ్ళు ఎవరు కూడా చదువులో రాణించిన వాళ్ళు తక్కువ. పాలిటిక్స్ లో బ్రిలియంట్ ఉంటారు స్టూడెంట్ లీడర్లు అంటే కొంత సోషల్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది, బ్రిలియంట్ ఉంటారు. కాబట్టి కాన్సన్ట్రేషన్ టైము తక్కువ ఉంటుండే. వాస్తవానికి అప్పుడు యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అంటే వాళ్ళు చిన్నపాటి ఎమ్మెల్యే టైప్ ఉంటుండే. జనాలు జిల్లాలకి వెళ్ళి జనాలు రావటము, కలవటము, వాళ్ళ సమస్యలు, ఉద్యమాలు అట్లా రకరకాలైనటువంటిది. అయితే నాకు గమ్మత్తైన పరిస్థితి ఏంటంటే MBA చేసిన తర్వాత నోవా పాన్ ఇండియా లిమిటెడ్ అని ఒక కంపెనీ, ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో HR ఎగ్జిక్యూటివ్ జాబ్ వచ్చింది. తర్వాత సత్యం కంప్యూటర్స్ మేఫేర్ కాంప్లెక్స్లో చిన్న ఒక ఫ్లాట్లో అంటే స్మాల్ పోర్షన్లో అది నడుస్తుండే. అప్పుడు అక్కడ జాబ్ ఇచ్చిండ్రు. ఆ రెండిట్లో కూడా దాదాపు 7,000 చిల్లర ఉద్యోగం. అయితే ఏ ఇయర్లో ఇది? దిస్ ఇస్ ఇన్ 1990. 1990లోనే 7,000 రూపాయలు. అయితే నేను ఇప్పుడు చూడండి అంటే హౌ క్రేజీ ఐఎమ్ టెలింగ్ యూ. ఇప్పుడు ₹1,00,000 వాల్యూ ఉంటుంది కదా, అప్పుడు 7,000 అంటే 1990 ఇంకెక్కువ ఉంటుంది. నేను మీకు చెప్తా చూడండి. ఆ 7,000 ఉద్యోగానికి వదిలిపెట్టి నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో 1,500లకు జాయిన్ అయినా. ఎందుకయ్యా అనంటే ఐ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఇండస్ట్రీ విచ్ కన్ఫైన్స్ మీ, but I should get into academics like Professor Parameshwaran లేకపోతే ప్రొఫెసర్ శేషగిరి రావు గారు అని ఉంటుండే అప్పుడు. తర్వాత మనోహర్ రావు గారని, కోదండరామ్ అంటే కోదండరామ్ లెక్చరర్, దెన్ ప్రొఫెసర్ హరగోపాల్, వీళ్ళంతా చాలా మంది ఉంటుండే. వీళ్ళని చూసి మనం కూడా అట్లాగే సామాజిక చింతన కలిగినట్టు ఒక అధ్యాపకుడుగా ఉన్నట్టయితే సోషల్ ఓరియంటేషన్తో, సోషల్ కాన్షియస్తో పనిచేయొచ్చు అని చెప్పని 7,000 వదిలిపెట్టి 1,500 అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ జాయిన్ అయ్యి PhD జాయిన్ అయ్యి అట్లా అకాడమిక్స్ ఫ్రమ్ దేర్ టు ఐ వెంట్ ఇన్ టు ఐపీ నుండి ఐపీకి వచ్చిన తర్వాత became a very serious professional where I got into consulting, research, training, ఇట్లా రకరకాల వరల్డ్ బ్యాంక్ లాంటి ప్రాజెక్ట్లో పనిచేశాను, DFID లాంటి స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్లో పనిచేసినాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే వెరీ వెరీ ఎఫెక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్గా ఎమర్జ్ అయినాను. ఆ టైంలోనే ఐ టీచ్ అండ్ ట్రైన్. సో వై ఓన్లీ ప్రీచ్ మేనేజ్మెంట్, వై డోంట్ యూ ప్రాక్టీస్ మేనేజ్మెంట్ అని అట్లా కార్పొరేట్ సెక్టర్లోకి వచ్చి, కార్పొరేట్ సెక్టర్లో అప్పుడు ఫస్ట్ జాయిన్ ఇన్ టు CS సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ వేర్ ఐ వాజ్ ద డైరెక్టర్ HR. దెన్ ఐ గాట్ ఇన్ టు హిటాచీ కన్సల్టింగ్. అప్పుడు సియరా అట్లాంటిక్ అంటుండే, లేటర్ ఇట్ వాజ్ అక్వైర్డ్ బై హిటాచీ కన్సల్టింగ్ వేర్ ఐ వాజ్ డైరెక్టర్ అగైన్ ట్రైనింగ్ అండ్ HR. అక్కడ నుండి దెన్ ఐ గాట్ ఇన్ టు సత్యం కంప్యూటర్స్. సత్యంలో ఐ వాజ్ హెడింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డివిజన్స్, ఒరకల్ డివిజన్, యాజ్ జనరల్ మేనేజర్ HR. సో మీరు అడిగిన జీతం ముచ్చట చెప్తున్నా. 1990లో 7,000 రూపాయల జీతం నేను సత్యంలో జాయిన్ అయిన నాడు 3 లక్షల రూపాయలు తీసుకున్నాను. 2006 ఆ టైంలో 2006 అంటే మీకు 3 లక్షలు అంటే ఇప్పుడు ఈజీగా 25 లక్షల, ఇంకెంత. ఐ డోంట్ వాంట్ టు వాల్యూ దట్ పార్ట్ ఆఫ్ ద మనీ అంటే మీకు చెప్తా. అంటే ఇప్పటి కరెన్సీలో మనం అట్లా మంత్లీ 30-40 లాక్స్ ఈజీగా ఉంటుంది ఇప్పుడు కరెన్సీలో. ఐ డోంట్ నో ఇఫ్ అంటే నా దగ్గర పనిచేసిన పిల్లలు ఇప్పుడు కంట్రీ హెడ్స్ గా ఉన్నారు. సమ్ ఆఫ్ దెమ్ వర్క్ ఫర్ సమ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్, IT కంపెనీస్, అసిస్టెంట్ మేనేజర్స్ గా, ఎగ్జిక్యూటివ్స్ గా పనిచేసిన వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్ కి వెళ్ళిపోయినారు. సో లైఫ్ ఎక్కడికి ఎవరిని తీసుకుపోయి, బట్ దిస్ ఇస్ మై డెస్టినీ. మంచి కెరీర్ వదులుకొని ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే చెప్పే కదా మీకు, నేను స్వతహాగా ఒక సామాజిక చింతన కలిగినటువంటి ఒక భావజాలంతో నేను సమాజంలోకి వచ్చిన వాడిని. సంఘం కావచ్చు, ABP కావచ్చు. తర్వాత ఒక సోషల్ కాన్షియస్నెస్. మా ఫాదర్ ఎప్పుడు చెప్తుండేవాడు, మానవ సేవ మాధవ సేవ. ఆయన చిన్న ఉద్యోగి, చిరు ఉద్యోగి, కానీ ఎంతసేపు సర్వీస్ మాట్లాడుతుండే. హీ నెవర్ టాట్ మీ దట్ యూ హావ్ టు మేక్ మనీ. He always used to tell me that, మానవ సేవ మాధవ సేవ. మనీ కదా ఇక్కడికి వచ్చి సమ్ టైమ్స్ ఐ కర్స్ హిమ్. లేరు ఇప్పుడు పెద్ద ఆయన, ఎప్పుడన్నా డబ్బు సంపాదించాలా, డబ్బు దాచిపెట్టాలని చెప్పకపోతే నువ్వు ఎప్పుడు మానవ సేవ మాధవ సేవ అంటే అది ఎక్కి అంత పెద్ద ఉద్యోగం సంపాదించి వదిలిపెట్టి రాజకీయాలకు వచ్చినాం కదా అని చెప్పని అనుకునేవాడిని. పవన్ కళ్యాణ్తో ఎట్లా పరిచయం అయింది? కళ్యాణ్తో పరిచయం కావడానికి శరత్ మరార్ అని, గబ్బర్ సింగ్ ఎవరి సినిమాలు తీస్తాడు
Yes, producer. శరత్ అండ్ మేమిద్దరం క్లాస్మేట్లం ఎంబీఏలో. Okay. తర్వాత శరత్ జాయిన్ అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్. తర్వాత మేము స్టాఫ్ కాలలో ఇద్దరం కలిసి పనిచేసినాం. ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో, నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసాము. తర్వాత ఆయన గమ్మత్ ఏంటంటే ఆయన ఈ గాట్ ఇన్ టచ్ విత్ పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు. ఆ ఫ్యామిలీకి బాగా దగ్గరైన తర్వాత కళ్యాణ్ వాంటెడ్ టు మేక్ ఎ ఫిలిం ఆన్ స్టూడెంట్ లీడర్స్. పవన్ కళ్యాణ్ గారు సినిమా స్టూడెంట్ లీడర్ మీద చేయాలంటే, సో ఐ వాంట్ టాక్ టు సమ్ ప్రాక్టికల్ స్టూడెంట్ లీడర్ లాంటి మేము పోయి కూర్చొని మాట్లాడి అట్లా బంధం అల్లు అరవింద్ గారితో తర్వాత వారితో పెరిగింది. సో దట్స్ హౌ దట్ రిలేషన్షిప్ బిల్ట్. అండ్ దెన్ ఆయనే ప్రేరేపించి 8 months ఆఫ్ టైమ్ యార్, వై డోంట్ యూ గివ్ మీ, లెట్స్ మేక్ ఎ డిఫరెన్స్ టు దిస్ వరల్డ్ అంటే ఇక అట్లా మన ఊళ్ళల్లో మీకు తెలుసో తెలియదు కానీ మా దగ్గర ఊళ్ళల్లో బాయిలో దూకుతారు కదా, బట్టలను నిప్పి జాంగ మీద దమ్మని ఉరుకొచ్చి ఈత కొడుతుంది, ఉరుకొచ్చి ఈత దొరుకుతారు. అట్లా జాంగ కూడా వేసుకోకుండా దూకినట్టు పాలిటిక్స్ లో 8 months అని చెప్పని వచ్చినారు. విత్ సో మచ్ ఆఫ్ హెజిటేషన్. బాగా ఆలోచించి ఇంట్రాస్పెక్ట్ చేసి రైటా రాంగా, మన గాడ్ ఫాదర్ లేరు, సక్సెస్ అయితే మాకు ఫ్యామిలీ ఒప్పుకుందా అంత పెద్ద ఉద్యోగం వదిలిపెట్టి ఇక్కడ మళ్ళీ ఏదంటే? అంటే ఐ కన్విన్స్డ్ మై వైఫ్. అంటే నేను కొంత నేను మనసుకి ఎక్కింది అంటే నేను చేసేస్తా. ఓకే. అది కొంత మై వైఫ్ వాజ్ అ సఫరర్ ఆఫ్ కోర్స్. మేబీ దే లాస్ట్ అ లాట్ ఈ 17 years ఆఫ్ జర్నీలో. వాళ్ళకి నా పర్సనల్ టైం పోయింది, తర్వాత మేబీ కంఫర్ట్స్ దే లాస్ట్, నా పిల్లలు కానీ. బట్ దెన్ ఇది నా డెస్టినీ అనుకున్నా. ఒకటి నాకు ఇది దైవ కార్యం అనుకొని వచ్చిన వాడిని నేను. ఓకే. ఇవాటికి కూడా చెప్తున్నాను, నమ్మరో నాకు తెలియదు. రాజకీయం అనేది 10 మందికి సేవ చేయడానికి ఒక పరమావధి. 10 మంది జీవితాల్లో వెలుగులు నింపొచ్చు. మనం చచ్చిపోయినా మన జీవితం సార్థకమవుతుందన్న ఒక్క నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చినాను. వచ్చిన తర్వాత సరే ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. 8 నెలల్లోనే సికింద్రాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేశాను. నేను చెప్పా కదా, అదే చిరంజీవి గారు బాగా ఆదరించినారు, పవన్ కళ్యాణ్ గారు ఆదరించినారు. నేను పని కూడా అట్లా చేసిన. పిఆర్పీలో నిద్రలేని రాత్రులు అక్కడ కూడా గడిపినాం, పని చేసినాను. ఏం చేశారంటే బ్యాక్గ్రౌండ్ వర్క్? లాట్ ఆఫ్ వర్క్ వి డిడ్. అనాలిసిస్, సర్వేస్, తర్వాత ఆర్గనైజేషనల్ బిల్డింగ్ కావచ్చు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయిన్ దాంట్లో పార్టిసిపేట్ అయినాను. తర్వాత ప్రజలు ఎవ్వరు వద్దంటే కూడా చిరంజీవి గారిని ఒప్పించి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయించినాము ఆయన క్యాంపెయిన్. సో వీఆర్ షేపింగ్ అప్ ద పార్టీ. అదే టైంలో తెలంగాణ ఉద్యమము, తర్వాత చిరంజీవి సికింద్రాబాద్ లో మంచి ఓట్లు వచ్చాయి. నాది ఒకటే పర్స్పెక్టివ్ ఉండే. అప్పుడు విద్యాధరరావు గారు, శ్రీరామచంద్రయ్య గారు, వాళ్ళందరూ చాలా మంది పెద్ద వాళ్ళంతా చిరంజీవి గారి మీద ప్రివైల్ అయిపోయి నువ్వు పోటీ చేయొద్దు, పోటీ చేస్తే మనం ఓడిపోతాము, మనకు సీట్లు రావు అంటే నాది ఒకటే ఉండే అనమాట. ఎంతమంది మీరు 100 మంది పోటీ చేస్తారు, ఆ 100 మంది డిఫీటెడ్ కార్పొరేటర్స్ గా పార్టీ నాయకులుగా ఎస్టాబ్లిష్ అవుతారు కదా, ఓడిపోతాం కదా అని చెప్పని నాయకత్వం తయారు చేసే అవకాశాన్ని ఎందుకు కోల్పోతా ఉన్నారు మీరు, తప్పైతుంది అని చెప్పని ఒప్పించి ఆయన పాపం వారు ఒప్పుకున్నారు. అప్పుడు ఈల్డెడ్ టు మై ప్రెషర్ అండ్ అవర్ ప్రెషర్ అండ్ దెన్ ఫీల్ చేశాం. తక్కువ ఓట్లు వచ్చినాయి. ఒకటి అప్పుడు మనకు కూకట్పల్లిలో కూకట్పల్లిలో ఒక యాదవ్ గెలిచినాడు. బట్ దెన్ 100 లీడర్లు తయారైండు, 100 కార్పొరేటర్ తయారైండు. ఆ విజిటింగ్ కార్డు వేసుకుని డిఫీట్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అని పోలీస్ స్టేషన్ పోతాడు, పని చేసుకుంటాడు. అట్లా పార్టీ బాగా షేప్ అవుతున్న తరుణంలో దురదృష్టం చిరంజీవి గారు తెలంగాణకు వ్యతిరేక నిర్ణయం తీసుకోవటం, దాని నుంచి బయటకు రావటం. దాని నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చారు. అంటే అది కూడా పెద్ద లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ, అరే నువ్వు బీఆర్ఎస్ టు పీఆర్పీ టు బీఆర్ఎస్ అంటే నేను అయాలా పీఆర్పీలో చిరంజీవి గారికి దగ్గర, పవన్ కళ్యాణ్ గారికి దగ్గర, నాగబాబు గారి దగ్గర, అల్లు అరవింద్ గారి దగ్గర, వాళ్ళ కుటుంబానికి దగ్గర, పీఆర్పీలో ఉన్న నాయకులందరూ కూడా. పవన్ కళ్యాణ్ మొన్న కూడా మీకు విజిట్ చేసినట్టున్నారు ఏదో సందర్భంలో. He did many a times. బహిరంగంగా ప్రెస్ రిలీజ్ టీఆర్ఎస్ జాయిన్ అయినప్పుడు ఆల్ ది బెస్ట్ అని చెప్పినారు. అయితే నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, మారటం వల్ల నేనేం నా స్వార్థం కోసం మారలా. తెలంగాణ ఉద్యమంలో శ్రవణ్ ఉండాలా, శ్రవణ్ అనేటువంటి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేయాలా. స్వాతంత్ర ఉద్యమ కాలంలో పుట్టలే, మీరు పుట్టలే, నేను పుట్టలే, చాలా మంది కార్యక్రమం చూసిన వాళ్ళు పుట్టుండకపోవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమం మరో స్వాతంత్ర ఉద్యమం లెక్క నడుస్తా ఉంది. అప్పుడు కేసీఆర్ గారు దాన్ని ఒక ఉవ్వెత్తున చేశారు, ఖచ్చితంగా ఈసారి తెలంగాణ వస్తుందని. ఆ టైంలో అంటే మీరు ఒక నమ్మకం అనే పునాదుల మీద కేసీఆర్ గారు నడిపారు. మీరు కేసీఆర్ గారు 2009లో వారి వాదన విన్న ఏ ఒక్కరు కూడా తెలంగాణ రాదని అనుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు. ఒక్కొక్క టెలివిజన్లో ఆయన మాట్లాడినా, ఒక్కొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినా, ఆయనతో పర్సనల్గా మేము తెలంగాణ జలసాధన సమితి నల్గొండలో పనిచేసినాం. దుశ్శల సత్యనారాయణ గారు అని చెప్పని వారి నాయకత్వంలో మేము ఆర్ట్స్ కాలేజ్లో ఆ రోజు మేము జలసాధన మీటింగ్లు పెట్టి తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళం. తర్వాత స్వతహా తెలంగాణ అన్యాయానికి గురైందని చెప్పని నమ్మకం ఉన్నటువంటి వాళ్ళం. కానీ కేసీఆర్ గారు ద వే హీ బిల్ట్ దట్ మూమెంట్, అసలు మొత్తం ఆగమైపోయింది, టీఆర్ఎస్ ఆగమైపోయింది, పార్టీ లాక్ వేసుకుంటారు పార్టీ ఆఫీస్ కన్నా టైంలో ఒక ఫీనిక్స్ బర్డ్ లెక్క ఆయన బిల్డ్ చేస్తున్న తీరు, అరే సార్తో పనిచేయాలా,
సార్ దగ్గర నేర్చుకోవాలా. సో వాళ్ళు అక్కడ విలీనం చేయగానే వెంటనే మీరు ఇక్కడ విలీనం చేస్తా అన్న ప్రతిపాదన ఎప్పుడైతే వచ్చిందో చిరంజీవి గారు, నేను తిరుపతికి వెళ్ళి నేను రిజైన్ చేస్తా అని ఎప్పుడైతే అన్నారో, దెన్ ఐ హ్యావ్ రివోల్టెడ్. తప్ప మీరు చేస్తున్నది అని చెప్పని అన్నాను, కన్విన్స్ చేసినాను. చంద్రబాబు నాయుడు లెక్క మీరు కూడా డ్యూయల్ స్టాండ్ లెక్క ఉండండి, మేము కొట్లాడతాం, వాళ్ళు కొట్లాడతారు, మీకు ఎందుకు అంటే పాపం ఆయన మీద ప్రివైల్ అయినారు. దెన్ దేర్ ఫోర్ ఐ హ్యాడ్ టు కమ్ ఇన్. సో దేర్ ఫోర్ నేను పార్టీ మారినా నేను ఒక నమ్మిన సిద్ధాంతం మీద ఒకటి, రెండోది తెలంగాణ సమాజం కోసం ఆ రోజు నేను నిలబడకపోతే, పిఆర్పి అప్పుడు సామాజిక తెలంగాణ అంది, ఆ నినాదాన్ని మేము తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం కాదన్నారు. ఆయన మార్చడం తోటి చేంజ్. ఇఫ్ ఐ డోంట్ చేంజ్ దెన్ ఐఎమ్ ఎ సెల్ఫిష్ ఇడియట్. నేను మారకపోతే తప్పు. చాలా మంది స్టాండ్ చేంజ్ చేసుకుంది కాబట్టి మీరు మారాల్సి వచ్చింది. అబ్సల్యూట్లీ, అదర్వైజ్ ఐ వుడ్ హావ్ నాట్. ఒకవేళ చిరంజీవి గారు అట్లనే తెలంగాణ నినాదంతో ఉండుంటే నాకు నేను ఎందుకు పోతాను సిద్ధాంతపరంగా? నేను అప్పటికి అభిమానిగా మారాను కేసీఆర్ గారికి. వారు మాట్లాడుతున్న తీరు, ఒక్కొక్క ఇంటర్వ్యూ, TV9 ఇంటర్వ్యూ 50 సార్లు చూస్తుంటా, ఐ న్యూస్ ఇంటర్వ్యూ 50-100 సార్లు చూస్తుంటా. అంటే అద్భుతంగా నారేట్ చేస్తా ఉన్నారు, బిల్డ్ చేస్తా ఉన్నారు, ఒక మొమెంటం క్రియేట్ చేస్తున్నారు, ఇగ్నైట్ చేస్తున్నారు అని చెప్పని ఒక ఫ్యాసినేషన్ తో వారిని అడ్మైర్ చేసినాను. బట్ ఆయన అట్లుంటే బహుశా మారు ఉండకపోయేవాడిని. ఓకే. సో దేర్ ఫోర్ ఐ గాట్ ఇన్ టు బీఆర్ఎస్. చాలా తక్కువ సమయంలో కేసీఆర్ క్లోజ్ అయ్యారు. ఎట్లా? దేర్ ఇస్ నథింగ్. స్వేర్ అది వారి గొప్పతనమే. హీ చోజన్ మీ. నాకు కేటీఆర్ గారు అన్నారు, నేను బీఆర్ఎస్ టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ లకు తీసుకునేటప్పుడు నేను పోలీస్ అక్కడ పిఆర్పి ఆఫీస్ గారు గొడవ అయింది. పోలీసులు నన్ను అరెస్ట్ చేసినారు, గొడ్డును గుంజినట్టు గుంజేసినారు, దెబ్బలు కొట్టినారు, అంత గొడవ జరిగింది. దెబ్బలు పడ్డాయి, బట్టలను చింపి పోలీస్ స్టేషన్ తీసుకుపోతుంటే నాకు ఫస్ట్ కాల్ వచ్చింది కేటీఆర్ గారిదే. అప్పటికే వారి నెంబర్ నా దగ్గర ఉంది, నా నెంబర్ వారి దగ్గర ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు నిమ్స్ హాస్పిటల్లో దీక్ష చేస్తున్నప్పుడు 2 సందర్భాలు చిరంజీవి గారు పోతే, చిరంజీవి గారు ఏమంటే నేను కూడా పోయి ఆ కోఆర్డినేషన్ లో అంతా నేను ఉన్నా. కాబట్టి అట్లా వీ హ్యావ్ ఎక్స్చేంజ్ నెంబర్స్. ఈ కాల్డ్ అప్, అన్న నువ్వు డోంట్ వరీ, వీఆర్ ఆల్ విత్ యూ. నేను కొంచెం ఎమోషనల్ అయినా, ఏడ్చినా, బాధపడ్డా, అవన్నీ ఉండే, అవన్నీ విజువల్స్ వచ్చినాయి. చూసి ఏం బాధపడకు, వీఆర్ ఆల్ విత్ యూ అని ఫస్ట్ కాల్. తర్వాత ఆయన అన్నారు నన్ను, ఏమన్నా నువ్వు పార్టీ జాయిన్ కమ్మంటే ఇంకా లేట్ చేస్తున్నావు, పిఆర్ పోల్ ఎవరు వచ్చినా ఫస్ట్ శ్రవణ్ ఉన్నాడు కదా, వాడిని పట్టుకరని అంటున్నాడు సార్, నువ్వు యూఆర్ నాట్ టేకింగ్ డెసిషన్ అని చెప్పానని. అట్లా ఆయన వారు ఆపర్చునిటీ ఇచ్చినారు. నన్ను జేఏసీలో స్టీరింగ్ కమిటీలో మెంబర్గా పెట్టినారు. గమ్మత్ నాయన నరసింహారెడ్డి గారు అంటే టవర్ పెద్ద స్టాల్వర్ట్, ఆయన శ్రవణ్ ఇద్దరము జేఏసీలో స్టీరింగ్ జేఏసీ మీటింగ్ లో రిప్రజెంట్ చేసేవాళ్ళము, మాట్లాడేవాళ్ళము. సో అట్లా మూమెంట్ లో ఇంటెన్స్ గా పనిచేసే ఆపర్చునిటీ ఇచ్చినారు. తర్వాత వారి శిక్షణ కావచ్చు, కేసీఆర్ గారు చూసి నేర్చుకున్నాము, విని నేర్చుకున్నాము. వారి ఆలోచనల నుండి మనం మీడియాలో ఎట్లా ప్రజెంట్ చేయొచ్చు, తెలంగాణ వాదాన్ని ఎట్లా బలంగా వినిపించచ్చు అని చెప్పని కూడా. టీఆర్పీలో ఉన్న సమయం కంటే టీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత మీడియాలో చాలా ఎక్కువగా అంటే మూమెంట్, అఫ్ కోర్స్ కూడా మాట్లాడదు కాబట్టి ఇది ఇంటెన్స్ మూమెంట్, పీపుల్ ఆస్పిరేషన్స్ తో ముడిపడ్డటువంటి ఒక మూమెంట్ ఇది. దానికి తోడు కేసీఆర్ గారు ట్రైన్డ్ వెపన్స్ మేము, కాబట్టి ఇంటెన్స్ గా మీడియా యాక్టివిటీ చేశాము, ప్రెస్ కాన్ఫరెన్సెస్, మీడియా, జేఏసీ, ప్రత్యక్ష ఉద్యమాలు, ఎక్కడ పోయినా కానీ ఒక లైవ్ వైర్ లెక్క పనిచేయటానికి ఆ వెసులుబాటు కేసీఆర్ గారు కల్పించినారు. మేము కూడా అట్లనే ఉరికినాం. అంటే యువర్ యంగ్ ఎట్ ద టైమ్ అండ్ పనిచేయటానికి. జేఏసీలో కొన్నిసార్లు ఇబ్బంది అయింది కదా, మిలియన్ మార్చ్, సాగరహారం, ఇటువంటివి కేసీఆర్ కి ఇష్టం లేదు. కోదండరామ్ ఏమో దాన్ని సరే రకరకాల మంది రకరకాల. నేను ఒక్క విషయం చెప్తానండి, అంటే వన్ థింగ్ దట్ మోస్ట్ పీపుల్ డోంట్ నో విచ్ ఐ కెన్ వెరీ అథారిటేటివ్లీ సే ఇస్, కేసీఆర్ గారు తెలంగాణ మూమెంట్ ను ఎప్పుడు కూడా ఎదుటివాడు అణచివేతకు గురి చేసేటువంటి అవకాశం ఇవ్వద్దు అని చెప్పానంటారు ఆయన. అంటే హింసావాదంకి ఏదన్నా కానీ డోంట్ గివ్ అన్ ఆపర్చునిటీ వేర్ దే సప్రెస్ ద మూమెంట్. అది నువ్వు హింస అవుతుందా, లేకపోతే వాదనలో దమ్ము లేకుండా, పస లేకుండా ఆర్గ్యుమెంట్స్ ను ముందుకు పట్టుకొచ్చినా, లేకపోతే పసలేనటువంటి అంశాలను ముందుకు పట్టుకొచ్చినా, హీ నెవర్ యూస్ టు లైక్ ఇట్. ఆయన ఎంతసేపటికి కూడా ఈ మూమెంట్ సస్టైన్ కావాలా, టెంపో అట్లనే సస్టైన్ కావాలా. పుట్టుకున్న 10 మందిని తీసుకుపోయి టాడాకి యాక్ట్ల కింద లోపల పడితే, పీడీ యాక్ట్ కింద చేస్తే ఏం చేయాలి? సో హీ ఆల్వేస్ వాజ్ కాన్షియస్, మనం ఏం చేసినా హింస జరగకూడదు, ప్రజలకు నష్టం జరగకూడదు. మనం ఆంధ్ర మిలియన్ మార్చ్ కూడా ఇష్టం లేదు కానీ he was not uninterested. He was all the time saying that how do you make sure that we protect the movement. ఉద్యమం ముందుకు పోవాలా, ఉద్యమాన్ని కూడా కాపాడుకోవాలా, గుడ్డెది చేలబడ్డట్టు పడిపోవద్దు అనేటువంటిది వారి లక్ష్యం. ఆయన ఎప్పుడు ఒక మాట అంటుండేవారు, ఏమంటుండే అంటే ఏది పడితే అది చేద్దాం అంటోడు నాయకుడు కాదు,
ఏదైతే అదే చేద్దాంపా అంటే నాయకుడు కాదు, ఏది కావాలనో అది చేస్తే నాయకుడు అని చెప్పని ఎప్పుడు ఈ మాట అంటుండేవారు కేసీఆర్ గారు. సో మూమెంట్ లో కూడా ఆయన హీ నెవర్ వాంటెడ్ సో అంటే ట్యాంక్ బండ్ ఇటువంటి విధ్వంసం వద్దని ఊహించారు. అంటే ఇప్పుడు అది జరగవచ్చు అని కావచ్చు. పోలీసులు కాల్పులు చేసి 50 మంది చచ్చిపోతే, ఇప్పుడు మనకు 1969లో దాదాపు 400 మంది చచ్చిపోయినారు, బ్యానెట్తో పొడిచినారు, పుడుకున్న ఫైరింగ్ అది చచ్చిపోతే మూమెంట్ ఎక్కడ. ఆయన ఎంతసేపటికి ఒక గాంధేయవాదంలో నడవాలి, ఆ హింస జరగకుండా. సరే అయినప్పటికీ సూసైడ్స్ జరిగినాయి, దానికి కారణాలు 100 ఉన్నాయి. రిజిగ్నేషన్ల పేరు మీద ఆడిన డ్రామాలు కావచ్చు, తెలంగాణ ఇస్తాం సస్తాం అని చెప్పని మోసం చేసిన తీర్లు కావచ్చు, రకరకాల రీతిలో ఆత్మహత్యలు జరిగినాయి. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ మూమెంట్స్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అంత శాంతియుతమైనటువంటి ఒక ఉద్యమం బహుశా ఇంత పెద్ద పీపుల్స్ మూవ్మెంట్ మీకు కనబడదు. ఎవ్రీవేర్ దర్ వాజ్ వైలెన్స్, మ్యాసివ్ వైలెన్స్. తెలంగాణలో మనం చూసినాం 69లో. సో అటువంటి ఉదంతాలు పునరావృతం కావద్దు, మూమెంట్ చచ్చిపోవద్దు, మూమెంట్ బతకాలా, మనం గమ్యం చేరాలా అనేటువంటి ఒక ఉద్దేశమే తప్ప ఇంకోటి కాదు. మీరు నమ్మరు, ఈ మధ్యకాలంలో కూడా మాట్లాడుతుంటే కేసీఆర్ గారు ఏదో అంశం మీద సోషల్ మీడియా వాలంటీర్స్ మీద కేసులు పెడుతున్నారు అని చెప్పినారు. అవునా, మరి కేసులు ఎందుకు పెడుతున్నారు? కేసులు పెట్టకుండా ఉంటూ కూడా మన వాదన వినిపించచ్చు కదా. మీకు అర్థమవుతుంది, తిట్టకుండా ఏదన్నా మనం ఎదుటివాడికి దొరకకుండా మన వాదనను వినిపించటము, మనం ప్రజలను మెప్పించటము, పెనట్రేట్ చేయటము, అది కదా. దట్స్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇట్. సో తెలంగాణ మూమెంట్ లో కూడా దట్ ఈస్ వాట్ ఈస్ ఇంటెన్షన్. బట్ సమ్ పీపుల్ ప్రాబ్లీ వుడ్ హావ్ మిస్అండర్స్టూడ్ దాన్ని, అది వేరు ముచ్చట. బట్ ఆయన ఎంతసేపటికి ఏంటంటే వీ షుడ్ నాట్ లూజ్ గ్రిప్ ఆన్ ద మూమెంట్. We should not allow the Andhra rulers to capture the moment or suppress the moment. కానీ జేఏసీ చైర్మన్ గా ఉన్న కోదండరాము మీరు ఇద్దరు మళ్ళీ గవర్నర్ కోటా గురించి పోటీ పడాల్సి వచ్చింది. దురదృష్టం ఏంటంటే సార్, ఆయన మేము కంపీట్ చేయలేదు సార్. కేసీఆర్ గారు నన్ను జూన్లో పంపినారు. జూన్ 31 నాడు నన్ను పంపినారు. నన్ను ఆమె సెప్టెంబర్ 13వ తారీఖు 5వ తారీఖు నాడు ఆమె నన్ను రిజెక్ట్ చేసింది. దాదాపు 55 రోజుల దగ్గర పెట్టుకొని రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసిన తర్వాత నేను కోర్టులో కేసు వేసినాను. నేను కోర్టులో కేసు వేసినాడు కోదండరామ్ అతిగతి లేదు కదా. హీ వాజ్ నాట్ రికమెండెడ్ ఈవెన్ ఫర్ ద పోస్ట్. కోదండరామ్ కానీ అమీర్ కానీ వారు ఎవరిని రికమెండ్ చేయలే. నేను కోర్టులో కేసేసి కేసేసిన తర్వాత గవర్నమెంట్ ఏం చెప్పింది, మేము ఈ కోర్టు తేలేంత వరకు కూడా, తీర్పిచ్చేంత వరకు మేము దీన్ని ప్రెసిపిటేట్ చేయమని నింపమని చెప్పని మాట ఇచ్చింది. గవర్నర్ కూడా ఏం చెప్పింది, నేను కోర్టులో కేసు తేలేంత వరకు కూడా నేను కూడా నింపను అని చెప్పని చీఫ్ జస్టిస్ ముందు ఒప్పుకున్నారు. దేర్ అడ్వకేట్ హ్యావ్ గాన్ ఆన్ ఓవరాల్ రికార్డ్ దట్ వీ విల్ నాట్ ఫిల్ అని చెప్పని. తీరా బయటకు వచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత గవర్నర్ ప్రెస్ నోట్ కూడా ఇస్తుంది. ఇన్ వ్యూ ఆఫ్ ద కేస్ పెండింగ్ ఇన్ ద హైకోర్ట్ ఐ విల్ నాట్ ఫిల్ అప్ ఎనీ పోస్ట్ అని చెప్తుంది. సడన్ గా 25వ తారీఖు నాడు ముఖ్యమంత్రి పోయి కలుస్తాడు. 26వ తారీఖు నాడు ప్రపోజల్స్ పోయినాయి అంటారు. 27వ తారీఖు నాడు గజెట్లు వచ్చేసినాయి. కోదండరామ్ గారు వచ్చారు. ఇన్ఫాక్ట్ కోదండరామ్ గారు నాకు అడ్డుపడ్డారు. నేను కోదండరామ్ గారితో పోటీ పడలా. ఇది ఫ్యాక్ట్ ద మ్యాటర్. ఒకవేళ కోదండరామ్ గారు కనుక ఆ రోజు నేను హక్కుల పోరాటం ఎదురు, నేను ఒక హక్కుల కొట్లాడుతున్నా, నా హక్కు తమిళసాయి ఉల్లంఘించింది, నన్ను అన్యాయంగా నా గొంతు కోసింది, కేసీఆర్ గారి పైన కోపంతో టు సెటిల్ ద పొలిటికల్ స్కోర్స్ విత్ ద రూలింగ్ గవర్నమెంట్ నన్ను దొక్కింది అని నన్ను కంప్లీట్ చేయను. ఒక్క నిమిషం 30 సెకండ్. నేను హక్కుల పోరాటం చేస్తుంటే మీరు పౌర హక్కుల సంఘం నాయకులై ఉండి యూ షుడ్ హావ్ వెయిటెడ్, లెట్ ద కోర్ట్ డిసైడ్ అండ్ ఆఫ్టర్ దట్ యూ వుడ్ హావ్ టేకెన్ ఇట్. నువ్వు కోర్టులో ఒప్పుకొని కోర్టుకు ఇచ్చినటువంటి తీర్మానానికి వ్యతిరేకంగా వచ్చి మీరే అడ్డం వచ్చి నిలబడితే నేను ఎవరిని చెప్పుకోవాలిగా? అంటే గవర్నర్ కోటాకు మీరు ఫిట్ గారు నేనేమంటున్నా, నేను ఫిట్ కాను ఆమె భావించింది అన్న. నేను ఫిట్ గాను. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో పనిచేసిన, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ లో పనిచేసిన. ఐ హావ్ డన్ మై పిహెచ్డీ ఇన్ 1997. నాకు తెలిసి కోదండరామ్ గారు 2002లో పిహెచ్డీ చేసిండ్రు. నేను 97లో పిహెచ్డీ చేసిన, కోదండరామ్ గారు 2002లో చేసిండ్రు. తర్వాత నేను కార్పొరేట్ సెక్టర్లో పనిచేసిన, తర్వాత నేను కపుల్ ఆఫ్ సినిమాలు తీసిన, నేను సోషల్ ఫౌండేషన్ నడుపుతా, నేను ఒక 12 పిల్స్ వేసిన. ఐఎమ్ జ్యుడిషియల్ యాక్టివిస్ట్, లీగల్ యాక్టివిస్ట్. 12 పిల్స్ వేసిన. నేను లా చదువుకున్నా, ఎంబీఏ చదువుకున్నా, ఎంఏ చదువుకున్నా, పిహెచ్డీ చదువుకున్నా. నేను ఒక యూనివర్సిటీలో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ లో ప్రొఫెసర్ గా పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో ఒక యాక్టివిస్ట్ గా పనిచేసిన. నన్ను ఇనెలిజిబుల్ అని చెప్పని కొట్టేసింది. మరి కోదండరామ్ గారు ఏంది, ఒక పార్టీ ప్రెసిడెంట్, పొలిటీషియన్ అని చెప్పని నన్ను కొట్టేస్తేవి, ఆయన పార్టీ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తేవి. అమీర్ గారు కూడా ఆయన వైఎస్ఆర్సీపీలో మెంబర్ ఉన్నారు. ఐఎమ్ నాట్ డిస్కార్డింగ్ దెమ్, డిస్క్రెడిటింగ్ దెమ్. ఆమె
కుట్రపూరితంగా ఆమె డిస్క్రెడిట్ చేస్తే నా అండగా ఉండాల్సిన కోదండరాము ఒక పౌర హక్కుల సంఘం నాయకుడు నాకు అడ్డంగా వచ్చినప్పుడు నేను ఆయనతో పోటీ పడ్డాను తప్పు. నేను ఆయనకు పోటీ పడలా. ఆయనకు రావాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకడిని. కానీ వారు నన్ను అది కాలం ఏం చేస్తాం, గవర్నర్ కోటా పోయి ఇప్పుడు ఎమ్మెల్యే కోటా మొత్తం. అంటే దట్ క్రెడిట్ గోస్ టు కేసీఆర్ గారు అండి. ఆయన మనసులో ఒక సంకల్పం చేసుకున్నారు, ఈ పిల్లోడు నష్టపోయినాడు జీవితంలో, నేను బీసీ బిడ్డ అయి ఉండి, పేద బిడ్డ అయి ఉండి, వీడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాడు, తర్వాత నేను ఇచ్చితే దాన్ని గవర్నర్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకెవరు కావచ్చు రాకుండా అడ్డుపడి సైంధవులకి అడ్డుపడ్డారు. హైకోర్టు తీర్పు ఫేవరబుల్ వస్తే కూడా దాన్ని అమలు కానీయలేదు. దాన్ని 5 నెలలు పెండింగ్లో పెట్టి ఆఖరికి దాన్ని అమలు కాకుండా 2 గవర్నర్లు నానా డ్రామాలు చేసినారు. వారు మాత్రమే ఇది మిరకల్ డెసిషన్. వారు మాత్రమే ఒక ప్రేమపూరితంగా నిర్ణయం తీసుకున్నారు. ఒక విశ్వాసంతో, నమ్మకంతో, ఆప్యాయతతో నాకు ఈ అవకాశం ఇచ్చినారు. మళ్ళా చాలా ప్రెషర్ ఉండే వారిపైన. 10-15 మంది నాకంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు కదా పార్టీలో. దే వుడ్ హావ్ బీన్ మెనీ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ దెన్ మీ. బట్ దెన్ సమ్వేర్ హీ హ్యాడ్ దట్ ఎఫెక్షన్ ఫర్ మీ అని నేను అనుకుంటా. ఎక్కడో మూలలో దాగి ఉన్నటువంటి ఒక ఎఫెక్షన్. వీడు తెలంగాణ ఉద్యమంలో నాతో పనిచేసిన. నార్మల్ గా కేసీఆర్ పార్టీలోకి పోయి వచ్చిన వాళ్ళు అంత పట్టించుకొని అంటారు. మీ విషయంలో అది ఎందుకు జరగలేదు? పార్టీలో ఒకసారి వెళ్ళిపోయి వచ్చిన వాళ్ళకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. నేను అందుకే నిన్నయాల ఇది వచ్చిన తర్వాత అరే యు మేడ్ ఇట్, నువ్వు సాధించినావు అని చెప్పానంటే నేను సాధించలేదురా బాబు. కేసీఆర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు. అగైన్స్ట్ ఆల్ ఆర్డ్స్ నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు. బీజేపీ నన్ను, అంటే గవర్నర్ రూపంలో బీజేపీ నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసిన, హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా అనేక శక్తులు కుట్రలు వనిన, రేవంత్ రెడ్డి సైంధవుడు లెక్క హైకోర్టులో కోదండరామ్ గారిని ఇటువంటి వాళ్ళని అడ్డుపెట్టి నాకు చట్టసభకు ఎంటర్ కాకుండా ప్రయత్నం చేస్తే కూడా కేసీఆర్ గారు ఒక జిద్దు తోటి నన్ను మళ్ళా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిండ్రు. అంటే ఆయన మనస్తత్వం ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది. పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తే ఆమె రిజెక్ట్ చేసింది. జిద్దు బట్టి మళ్ళా దాంట్లో తీసుకొచ్చి పెట్టినాడు ఎమ్మెల్యే కోటగా నన్ను. అట్లాగే సో అంటే వారు మనసులో ఫిక్స్ అయిన న్యాయం చేయాలంటే చేసినారు. నేను ఒక బీసీ బిడ్డగా, తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవాడిగా సర్వస్వం నేను కోల్పోయినాను. వాస్తవంగా చెప్పాలంటే నా జీవితంలో నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఐ థింక్ ఐ హావ్ కమ్ టు ద లాస్ట్ ల్యాప్ ఆఫ్ మై లైఫ్. Of course, 58 years is the last lap. So what else can you do beyond this? ప్రజాప్రతినిధి కాకుండానే అంటే సరే డెస్టినీ ఏది రాసి ఉంటుంది. అయితే లలాట లిఖితం ఎవడు తప్పియలేడు. సరే అయితం కాకుంటే కాకపోము. కానీ అరే ఎక్కడో ఒక పించ్ ఉంటుండే. వాట్ డిడ్ ఐ డూ విత్ మై లైఫ్? ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా నాట్ ఫెయిల్యూర్, బట్ వాట్ డిడ్ ఐ డూ విత్ మై లైఫ్? Why did I choose this? I chose this that I want to do something good to the society and good to in politics. ఇప్పుడు మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం అని పాలిటీషియన్ కు చట్టసభ పోవటమే పెద్ద అచీవ్మెంట్. అట్లా కాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రాలో నారాయణ గారు, రామకృష్ణ గారు, ఇంకా చాలా మంది పెద్దలు కమ్యూనిస్ట్ లో ఉన్న వాళ్ళు చట్టసభ రారు. బట్ దెన్ ఇవి కన్వెన్షనల్ పాలిటిక్స్ లో ఉండి చట్టసభకి ఎందుకు పోకూడదు? మనం ఎందుకు చట్టసభలో ఉండి పాలసీలు తయారు చేయకూడదు? మనం ఎందుకు అధ్యక్ష అని చెప్పి వాళ్ళు చేస్తున్న తప్పులను ఎత్తి చూపొద్దు అనేటువంటిది ఒక డిజైర్. సో బట్ ఫర్ దట్ డిజైర్, బట్ ఐ థింక్ మై జర్నీ హాస్ బీన్ వెరీ ఫెస్టివ్. కష్టపడి పనిచేసినాను. పని చేసినట్టుగా పార్టీలు ఆదరించినాయి, పార్టీ నాయకత్వాలు ఆదరించినాయి, తర్వాత ప్రజలు ఆదరించినారు. ఇవాళ నా గమ్మత్ ఏంటంటే, నేను మీరు నమ్ముతారో, నా ఇంట్లో ఇప్పుడు మీలాంటి ఆత్మీయ మిత్రులతో ఎంతైతే నాకు రావాలని కోరుకున్నారో, వచ్చితే సంతోషపడ్డారో, నా కుటుంబ సభ్యులు ఎంతైతే రావాలని కోరుకున్నారో, వచ్చిన తర్వాత సంతోషపడ్డారో, లక్షల మంది, మీరు ఇన్యూమరబుల్, నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, నాతో చదువుకున్న వాళ్ళు, నాతో పనిచేసిన వాళ్ళు, నాకు సమాజంలో రకరకాల క్షేత్రాల్లో పరిచయమైన వాళ్ళు, పరిచయం కాని వాళ్ళు, లక్షల మంది శ్రవణ్కి అవకాశం రావాలరా అని చెప్పని కోరుకున్నారు. వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారాలు. ఆ ఆప్యాయత కూడా నాకు పనిచేసిందేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. ఒక పక్కన కేసీఆర్ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినారు, ప్రేమతోటి, ఆప్యాయత, నమ్మకం. మధ్యలో ఇప్పుడు జేఏసీ పెట్టిన తర్వాత జైబోలో తెలంగాణ సినిమా ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది? దాంతో ఇంకా చాలా ఫెమిలియర్ అయిపోయారు. కుబుసం సినిమా తీసామండి 2000. శ్రీనాథ్ వాజ్ అవర్ జూనియర్ ఇన్ ద యూనివర్సిటీ, సేమ్ హాస్టల్, అత్యంత దగ్గర, సొంత తమ్ముళ్ళు అంటువాడు. శ్రీహరిని మేము ఒప్పించి ఆ సినిమాలోకి పట్టుకొచ్చి, ప్రదీప్ రెడ్డి గారని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, ఆ చైర్మన్, ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. మేము 60 లక్షల సినిమా అంటే ఎంటర్ అయినాం. తర్వాత దురదృష్టం, 1,40,40,000 అయింది. సినిమా రిలీజ్ చేసిన నాడు మాకు 40 లక్షల రూపాయలు లాస్. మేము చచ్చిపోతాం
రా నాయన మా పని అయిపోయింది అని చెప్పని అనుకున్నాం. ఆ టైంలో జమినీ కిరణ్ పాపం మమ్మల్ని 20 లక్షల రూపాయలకు సెటిలైట్ రైట్స్ కొంటే మేము బతికి బయటపడి ఆ సినిమా రిలీజ్ చేసినాం. సో దట్స్ హౌ యూనో సినిమా బాగానే హిట్ అయింది. అంటే ఇట్ వాజ్ అ వెరీ సోషల్ ఓరియంటెడ్ మూవీ. మాకు డబ్బులు రాలే పల్లె కన్నీరు పెడుతుందో దోస్తరది నందమా దోస్తి కట్టుకుందమా అని అద్భుతమైన పాట అది. ఈ సినిమానే ఇదే సినిమా. తర్వాత పల్లె కన్నీరు పెడుతుందో, నింగి కిగసినారా నేల తారలారా, అద్భుతమైన సాంగ్స్ అవి. అన్ఫార్చునేట్లీ 2000 తర్వాత కూడా సినిమాలు తీయాలని ఏదో ప్రయత్నం చేసినాం. వర్షం సినిమా డైరెక్టర్ తోటి, సముద్ర తోటి, బట్ దెన్ సమ్హౌ ఇట్ డిడ్ నాట్ వర్క్ అవుట్. దెన్ వి గాట్ టు కార్పొరేట్. శంకర్ ఎవరైతే జైబోలో తెలంగాణ శంకర్ ఇస్ మై క్లాస్మేట్. ఇద్దరం ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్. నల్గొండ కాబట్టి ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ మేము. ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్. తర్వాత కొంత ఉద్యమ సావాసం ఇవన్నీ కలిసి ఆ సినిమా తీసినప్పుడు నేను ఒక్కడే కాదు, వేద్ కుమార్ గారు, మల్లెపల్లి లక్ష్మయ్య గారు, అల్లం నారాయణ గారు, ఇంకా చాలా మంది అందులో పనిచేసినారు. కాకపోతే ఏంటంటే దుర్మార్గుడు శంకర్ ఏం చేసి నన్ను స్టీఫెన్ రవీంద్ర పాత్రకి ఇచ్చిండు. ఆ స్టీఫెన్ రవీంద్ర పాత్ర ఏమంటే ఉద్యమకారులను కొట్టే పాత్ర. సో బట్ దెన్ అదే ఒక పెద్ద ఘట్టం. గద్దర్ గారు, స్మృతి ఇరానీ గారు, ఇట్స్ వెరీ గ్రేట్. అప్పుడు టీవీ చర్చల్లో తెలంగాణ ఉద్యమంలో చాలా సమర్థవంతమైన పాత్ర. ముఖ్యంగా ఇప్పుడు దాసో శ్రవణ్ అంటే చాలా మంది, మీరు అన్నారు కదా ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది ఉన్నారు 2 రాష్ట్రాల్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్. బట్ 2 రాష్ట్రాల్లో గుర్తుపడతారు బికాస్ ఆఫ్ టీవీ చర్చలు. చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు గుర్తుపట్టరు. ఎక్కడ పోయినా నాకు తెలిసి సెల్ఫీలు కూడా తీసుకుంటారు కదా. అంటే అదే పాపులారిటీ. ఎమ్మెల్యే ఎంపీలకు కూడా ఉండదు, చాలా మంది గుర్తుపట్టరు కదా. చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఎవరు అని గుర్తుపట్టరు కదా. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ ద మీడియా. ఇప్పుడు అది మీకు ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా మీరు అంటే భావజాల వ్యాప్తి. సరే, ఎలక్ట్రానిక్ మీడియా భావజాల వ్యాప్తిలో నేను ముందు వరుసలో ఉండడానికి నాకు టీవీ మాధ్యమం ఉపయోగపడ్డది. తర్వాత కేసీఆర్ గారి దగ్గర సన్నిహితంగా పనిచేయడంతో వారు చెప్తున్న అంశాలను పూసగుట్టినట్టు మళ్ళీ టీవీలో చెప్పడానికి ఒక అవకాశం దొరికింది. సో మేము ఎఫెక్టివ్గా మాట్లాడినామంటే దాని వెనుక వారి ఓరియంటేషన్ ఉండే, వారితో మాట్లాడినటువంటి ఒక సందర్భాలు అవన్నిటిని కూడా ట్యూన్ చేసి మాట్లాడగలిగాము. సో దట్స్ హౌ ఐ థింక్ యునో బికేమ్ లిటిల్ మోర్ పాపులర్ దెన్ వాట్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్. యాక్చువల్లీ మాకంటే కూడా మాకు ఎక్కువ విజిబిలిటీ, పాపులారిటీ వచ్చింది. దట్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ హ్యాస్ అలౌడ్ అస్ టు సస్టైన్. ఏ పదవి లేకుండా నా ఎమ్మెల్యే కావు, నా ఎంపీ కావు, నా సర్పంచ్ కావు, 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఫ్రంట్ లైన్ సర్పంచ్ కూడా కాకుండా ఎట్లా ఫ్రంట్ లైన్ పాలిటిక్స్ లో ఉంటామంటే ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు మీడియా ఆల్సో. మీడియా హ్యాస్ గివెన్ దట్ ఆపర్చునిటీ టు మీ. మీరు కూడా బాగా యూటిలైజ్ చేసుకున్నారు మీడియా ఇచ్చిన ఆపర్చునిటీ. అంటే నాకు కరెక్ట్ గా ప్రెజెంట్ అంటే నేను వాగ్దాటి ఎట్లా వచ్చింది? ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళ? మా అమ్మ కడుపులో పుట్టిన కాబట్టి, మా అమ్మ జోగమ్మ, ఆమె కడుపులో పుట్టినందుకు బహుశా మా నాన్న, మా అమ్మ అది అంటారు చిన్నప్పుడు వస ఎక్కువ పోస్తే ఎక్కువ మాట్లాడతారు, అట్లా వస పోసారు? అట్లేం లేదన్నా. కాకపోతే అంటే మై ఫాదర్ రాకపోతే వస పోస్తే ఎక్కువ మాట్లాడతారు. ఏమో మరి అమ్మ ఏమన్నా మాకు కళ్ళు పోసిండ్రు, వసపోయలే కానీ పుట్టంగానే 2 చుక్కలు కళ్ళు పోసిండ్రని చెప్తారు. మా ఎల్లారెడ్డిగూడెం కదా ఊరు. సో అట్లా అనమాట. కానీ వస నాకు తెలియదు కానీ, బట్ ఐ థింక్ ఇది మా అమ్మ దయ కావచ్చు, భగవంత్ సరస్వతి తల్లి దయ కావచ్చు. దానికంటే ఎక్కువ కూడా ఏంటంటే నాకు భావోద్వేగం లేకపోతే నేను మాట్లాడలేను. ఐ షుడ్ బి కన్విన్స్డ్ వాట్ ఐఎమ్ టాకింగ్. నమ్మితే మాట్లాడగలుగుతా. తెలంగాణ ఉద్యమాన్ని బలంగా నమ్మినాను, తెలంగాణకు న్యాయం జరగాలని నమ్మినాను, తెలంగాణ వస్తే సబ్బండ వర్గాలు బాగుపడతాయని బలంగా నమ్మినాం. కాబట్టి ఆ రోజు మాట్లాడగలిగినాం, ఎఫెక్టివ్గా మాట్లాడగలిగినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 month లోనే కేసీఆర్ తో వేరయ్యారు. నో నాట్ వచ్చే ఫిబ్రవరి 21 బిల్ పాస్ అయింది. మీరు నాకు తెలిసి ఏప్రిల్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఏప్రిల్ ఫస్ట్ ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఏప్రిల్ 12 తారీఖున. అంటే అప్పుడు మీకు టికెట్ నిరాకరణకు గురైనాను. ఎక్కడ టికెట్ అడిగారు? నేను భువనగిరి ఏదో పార్లమెంట్ అన్న కావాలి, అసెంబ్లీ కావాలని అన్నాను. సరే అంటే పాలిటిక్స్ లో అంటే కేసీఆర్ గారు ఎప్పుడు అంటారు పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్ ఈక్వేషన్ అనే సిచ్యువేషన్ అని చెప్పని. ఆ రోజు ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో కేసీఆర్ గారు గెలవటం చారిత్రాత్మకమైన అవసరం. ఎట్టి పరిస్థితిలో గెలవాలా, ఎందుకంటే తెచ్చిన తెలంగాణను నక్కల పాలు చేయొద్దు, మళ్ళీ ఎవరి చేతిలో పెట్టినట్టయితే ఆగమాగం అవుతుంది, కన్స్ట్రక్టివ్గా దీన్ని డెవలప్ చేయాలా అని చెప్పని వారికి ఒక బలమైనటువంటి సంకల్పం. బహుశా ఆ టైంలో నేను ప్రాబ్లీ ఐ వుడ్ నాట్ ఎన్విజన్డ్ ద ఛాలెంజెస్ దట్ హీ వాజ్ ఫేసింగ్ ఎట్ దట్ టైం. ఒక 5 సీట్లు తగ్గిపోతే అధికారం లేదు కదా. 63 సీట్లు వచ్చినాయి. 5 తగ్గిపోతే 5, 6 తగ్గిపోయినాయి.
మరి మీరు కేసీఆర్ తో మాట్లాడలేదా, నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అని కేసీఆర్ తో కేటీఆర్ తో మాట్లాడలేదా? సరిగ్గా మీకంటే మీకు ఇన్ఫర్మేషన్ లేదా ఎగ్జాక్ట్ గా జరిగింది ఏంది? ఎందుకంటే మీ పొలిటికల్ లైఫ్ లో ఏప్రిల్ 1 నుంచి 12 చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అప్పుడు టీఆర్ఎస్ లో కంటిన్యూ అయ్యింటే ఫస్ట్ ఎమ్మెల్సీ మీకే వచ్చి ఉండేది అనుకుంటా. ఫస్ట్ కర్ణ ప్రభాకర్ కి ఇచ్చారా, రాముల్ నాయక్ ఇచ్చారా? సరే, ప్రభాకర్ అన్న, రాముల్ అన్న, బట్ ఐ వుడ్ హావ్ సర్టన్లీ గాట్ ఇన్ ద ఫస్ట్ ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్ మొదటి 2-3 మీకు ఫస్ట్ ఆర్డర్ నాయన నరసింహారెడ్డి, 100% ఉండేవాడు. కర్ణ ప్రభాకర్, రాముల్ నాయక్ ఇచ్చారు. ఫస్ట్ లిస్ట్ లో ఉండేవాళ్ళు కదా. ఉండేవాడిని. తెలంగాణ పునర్నిర్మాణంలో మంత్రి కూడా అయ్యేవాళ్ళు. సరే, మంత్రి అయినా కాకపోయినా ఒక సీరియస్ రోల్ అయితే ప్లే చేసిండు. హౌ అడ్మినిస్ట్రేషన్ రన్స్ అండ్ హౌ పబ్లిక్ పాలసీ కన్సీవ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. ఇంటెన్స్ గా కేసీఆర్ గారు పనిచేసిన తీరు నుండి చాలా నేర్చుకునేవాడిని. ఐ మిస్డ్ ఇట్. అంటే అది ఆలోచించలేదా, నేను ఖచ్చితంగా పోటీ చేయాలి అంటే? అదొక జునూన్, అదొక దురదృష్టకరమైన జునూన్. అంటే మనం అప్పుడు కరెక్ట్ గా మైండ్ ఆలోచించలేదు. అంటే అది అన్న ఇప్పటికి కూడా ఉంటుంది నాకు. అది ఇచ్చది ఏమని ఉంటుంది అంటే పోటీ చేసి కరెక్ట్ గా పోటీ చేయాలా, గెలవాలా, మెయిన్ నామినేషన్ ఏంది అనేది ఒక భావన. అంటే నేను యూనివర్సిటీలో చిన్నప్పుడు మూతి మీద మీసం రానప్పుడు యూనివర్సిటీలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళం కదా, ఎందుకు పోటీ చేయకూడదు, వాట్ ఈస్ దట్ వి ల్యాక్ అనేటువంటిది ఒక భావన. నాకేం తక్కువ అనేది ఏప్రిల్ 30 ఎలక్షన్, మీరు ఏప్రిల్ 12 రిజైన్ చేశారు. జస్ట్ 18 రోజులు ఉంది అంతే. అదే చెప్తున్నా, నా జీవితంలో మై వైఫ్ వాజ్ అన్విల్లింగ్. ఎందుకు చేస్తున్నావు తప్పుడు అన్నారు, చాలా మంది చాలా రకాలు చెప్పారు. బట్ దెన్ ఐ వాజ్ లిటిల్ ఎమోషనల్. అందుకే నేను మొన్న ఎక్కడో చెప్పా, పాలిటిక్స్ లో ఎమోషన్స్ ఉండకూడదు. తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకోవాలా, అది వదిలిపెట్టి 2 రోజులు ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ యూ డిసైడ్ టుడే దట్ యూ వాంట్ డూ, బట్ దెన్ యూ షుడ్ డిలే ఇట్ బై 2 more days, 3 more days, 5 more days. అప్పుడే పాలిటిక్స్ లో సక్సెస్ అవుతాం. యూ షుడ్ నెవర్ డిసైడ్. టీఆర్ఎస్ నుంచి ఎవరు కన్విన్స్ చేయలేదా? కేటీఆర్ గానీ హరీష్ గారు చెప్పారు, కవిత గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు. కానీ నాకు ఎమోషన్. కాంగ్రెస్ నుంచి ప్రెషర్ ఉందా అక్కడ రమ్మని? అంటే నేను అది చాలా జరిగినాయి చాలా విషయాలు. అప్పుడు రాహుల్ గాంధీ గారు కలవటము, ప్రియాంక గాంధీ గారు కలవటము, డైరెక్ట్ కొప్పుల రాజు గారు మాట్లాడటం, అవన్నీ జరిగినాయి. ఏది ఏమైనప్పుడు కూడా నేను నా తండ్రిని కోల్పోయినా. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దట్ నౌ కేసీఆర్ గారు హ్యాస్ ప్రూవ్డ్ దట్ యూ స్టూపిడ్, యూ మేడ్ ఎ మిస్టేక్ ఇన్ లైఫ్ and I am doing what you deserve to. When you come back, I am doing this అని చెప్పని ఒక హిమాలయ శిఖరం లెక్క, ఎవరెస్ట్ లెక్క మళ్ళా ఆయన నా ముందు నిలబడ్డారు. నేను తల ఎత్తి వారిని చూస్తూ వాళ్ళని అవకాశం ఇచ్చినారు ఇవాళ. అంటే మీ లైఫ్ లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే అనుకుంటారా, ఇంకేమైనా ఉన్నాయా? టెక్నికల్లీ అంటే కెరియర్ వైజ్ ఎస్, సర్టన్లీ ఇట్స్ అ మిస్టేక్. నేను అంటే 2 ఆపర్చునిటీస్ కోల్పోయినాను పొలిటికల్ గా. నేను 2 రకాలు నేను చెప్తా చూడండి. నా లైఫ్ లో చిరంజీవి గారు, నువ్వు తెలంగాణ ఉద్యమం అని ఆవేశపడకరా, నువ్వు ఎందుకు ఎమోషన్ అవుతున్నావు, నా కోసం నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన వాడి ఉద్యోగం వదిలిపెట్టి మా కోసం రాజకీయాల్లోకి వచ్చి నువ్వు తెలంగాణను ఆగమం అవుతున్నావేంది, ఆవేశపడుతున్నావేంది, ఎందుకు అట్లా టెన్షన్ అవుతున్నావు, నీ రాజకీయ జీవితం నాది, నీ ఆర్థిక ప్రగతి నాది. చాలా క్లోజ్ రా అంటారా? కళ్యాణ్ గారు రా అనేవాడు, లేకపోతే నీ రాజకీయ జీవితం నేను చూసుకుంటా అని చెప్పారు. రాజకీయ జీవితం అన్ని రకాలుగా చూసుకుంటా, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. యూ లెఫ్ట్ యువర్ కెరియర్ బికాస్ ఆఫ్ అస్. ఆయన చిత్తూరుకు పోయే ముందు పెద్ద మెసేజ్ పెట్టిపోయినారు, నేను వెళ్ళిపోతున్నా అంటే దానికి రెస్పాన్స్. తర్వాత ఫోన్ చేసి మాట్లాడి, తప్పు ఎందుకు చేస్తున్నావు ఇట్లా, వై ఆర్ యూ, వాళ్ళతో చెప్పించినాడు. అయినా నేను ఇమోషనల్ గురైనానా లేకపోతే ధర్మం అని భావించినా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన 14లో ఇట్ వాజ్ అ స్ట్రాటజిక్ మిస్టేక్. బికాజ్ తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినాను. టీఆర్ఎస్కి ఫేస్ ఆఫ్ ద పార్టీగా పనిచేసినాను. కేసీఆర్ గారుకి నీడ లెక్క పనిచేసినాను. వారి ఆలోచనలు ప్రతిబింబించే విధంగా జేఏసీలో పనిచేసినాను. అంత పవర్ఫుల్ రోల్ ప్లే చేసిన తర్వాత ఎలక్షన్స్లో ఐ హావ్ నాట్ విజువలైజ్ పోటీ చేయకపోతే ఏంది అన్న ఒక భావన నాలో రాకుండే. పోటీ చేయాలా, ముందు వరుసలో ఉండాలా. సో దట్ వాస్ అది ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఏ ఫ్యాటల్. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వయంగా పిలిచి మాట్లాడారు అప్పుడే. అఫ్ కోర్స్ ఐ డిడ్ చేసి వాళ్ళు కన్విన్స్ అంటే వాళ్ళు కూడా అంటే వాళ్ళు హంబుల్ పీపుల్ బేసికలీ. రాహుల్ అండ్ ప్రియా దే ఆర్ నాట్ లైక్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అరగన్స్ కు రాహుల్ గాంధీ మోడెస్టీకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ప్రియాంక గాంధీ వాళ్ళ వెరీ కాంగ్రెస్ వీడినా రాహుల్ గాంధీ మీద మీకు మంచి ఒపీనియన్ ఉందా? ఈజ్ ఎ గుడ్ మ్యాన్. He's still a good man. Unfortunately, రేవంత్ రెడ్డి లాంటి ఆయన వ్యక్తి రాహుల్ గాంధీని ఎట్లా కన్విన్స్ చేసిండో, రాహుల్ గాంధీ ఎట్లా ఇంప్రెస్ అయ్యి ఆయన ముఖ్యమంత్రి పెట్టిండో దేవుని కెరక. కానీ రాహుల్ ఇస్ అ నైస్ జెంటిల్మెన్, ఈజ్ అ వార్మ్ హార్టెడ్ మ్యాన్. నైస్. మీరు కూడా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిన వాళ్ళే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి జీవితంలో చాలా తప్పులు చేస్తాం కదా.
జీవితంలో చాలా తప్పులు చేస్తాం. అదొక బలీయమైనటువంటి ఒక పరిస్థితి. ఒక పక్కన ఇంకొకళ్ళు తిరస్కరిస్తుంటే ఇంకో పట్ల అట్రాక్ట్ అయినట్టుగా లైఫ్లో చాలా సందర్భాల్లో చాలా మంది జరుగుతుంది. అట్లా జరిగింది. అది నా లైఫ్లో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్. ఫ్రాడ్. నల్లమల నుంచి పాదయాత్ర చేస్తే ఇప్పుడు ఈ సీనియర్ లీడర్స్ ఎవరు సపోర్ట్ చేయలేదు, మీరు అద్దంకి దయాకర్ ఇద్దరే సభకు వెళ్ళి సపోర్ట్ చేశారు. అవును, నేనున్నా పోయినాం. బట్ ఆయనకు ఆ కృతజ్ఞతలు ఏమి ఉండవులేండి. ఆయన ఈజ్ అ వెరీ వెరీ హైలీ సెల్ఫిష్, సెల్ఫ్ సెంటర్డ్ మీడియాకర్ ఫెలో. దట్స్ ద అన్ఫార్చునేట్. నువ్వు చేసిన వాడు ఎవడు సాయం చేసిన వాళ్ళకి ఎవరికి కృతజ్ఞతగా ఉంటాడని నేను అనుకోలేదు. తర్వాత బేసిక్గా చులుబులి టైపు మనిషి, అందరినీ ఎవరిని తను సంతోషంగా ఉండడు, ఇంకొన్ని సంతోషంగా ఉండదు. అందుకే ఇప్పుడు ఇవాళ ఎవరు క్యాబినెట్లో ఎవడన్నా ఒక్కడన్నా ఆయన కోఆపరేటివ్ ఉన్నారా? నోబడీ ఈజ్ సపోర్టింగ్ హిమ్. ఆ రెస్ట్లెస్నెస్ అగేన్స్ట్ కేసీఆర్ గారి పైననో లేకపోతే ఇంకోళ్ళ పైన ఆయన మాట్లాడుతున్న తీరంతా కూడా కారణం ఏంటంటే ఈజ్ నాట్ ఏబుల్ టు అసర్టైన్ సపోర్ట్ ఫ్రమ్ ఎనీబడి. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, వేరే వాళ్ళ పట్ల నిరాదరణ గురి కావటం వల్ల రేవంత్ కు సపోర్ట్ చేయాలి. లోతైన ముచ్చట్లు అన్నా ఇప్పుడు సరే అంటే నేనేమైందన్నా 18లో కంటెస్ట్ చేసినాను. కాంగ్రెస్ పార్టీలో కాదు, ఏ పార్టీలోనైనా కంటెస్ట్ చేయడం అనేటువంటిది ఒక పెద్ద ఆపర్చునిటీ అన్న. నేను 9లో పార్లమెంట్లో పోటీ చేసినాను, 18లో పర్టికులర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసినాను. 35,000 ఓట్లు వచ్చినాయి నాకు కోయంతాబాద్ నుండి. సెకండ్ పొజిషన్ కదా, థర్డ్ పొజిషన్. బట్ ఇట్ ఇస్ బీజేపీకి మీకు మధ్య ఒక 300 ఓట్లు. 15 రోజుల ముందు టికెట్, 15 రోజుల్లో టికెట్. చింతల రామచంద్రారెడ్డి పెద్ద మనిషి, ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే, ధనికుడు. అయినా నన్ను ప్రజలు ఆదరించింది. ఎక్కడెక్కడోళ్ళు అసలు ఓట్లేని వాళ్ళందరూ వచ్చి బూత్లలో నిలబడి ఓట్లేసిపోయినారు. నాకు 35,000 ఓట్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఏమంటాడంటే, నువ్వు పోటీ చేయాలి, నువ్వెవడరా పోయి నన్ను పోటీ చేద్దంటానికి? నువ్వు కొడంగల్ ఓడిపోతావు, కలవకుర్తోడి కొడంగల్ పోవచ్చు, కొడంగల్ ఓడిపోతే మల్కాజిగిరి రావచ్చు, నువ్వు ఓడిపోతావు అంటే లేదు నువ్వు ఓడిపోయినావు కాబట్టి. మరి నువ్వు 119 మందిలో 101 మంది ఓడిపోతే ఆ 101 వ్యక్తి నేనైతే నేనేదో తప్పు చేసినట్టు నేను బలహీనమైన అంటావు. నువ్వు కార్పొరేటర్లను గెలిపించుకో. నువ్వేం కార్పొరేటర్లను గెలిపించుకున్నావా? మల్కాజిగిరి పార్లమెంట్లో 45 కార్పొరేటర్లు ఉంటే ఇద్దరిని కూడా గెలిపించుకోలేనోడి నువ్వు పెద్ద సిపాయి అయితే నేనెందుకు కాదు? ఆపర్చునిటీ వస్తే నేను కూడా అయితే. ఇట్లా గొడవ జరిగింది. దానికి తోడు ఒక పరుషంగా ఒక బీసీ వ్యతిరేక వాదాన్ని బిల్డ్ చేసుకున్నాడు ఆయన. రేవంత్ ఈజ్ యాంటీ బీసీ, స్వతహాగా యాంటీ డౌన్ ట్రాడన్ సెక్షన్స్ అండ్ యాంటీ బీసీ. ఏ మీటింగ్లో పడితే ఆ మీటింగ్లో ఒకటే కులం రాజ్యం ఏరాలా, అన్ని పార్టీలలో ఒకటే కులం రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉండాలి, అన్ని పార్టీలలో కూడా అధికారం వాళ్ళ చేతిలో ఉండాలని మాట్లాడటము, దానికి తగ్గట్టుగానే పార్టీ వ్యవహార శైలి. ఇటువంటి ఇన్కాంపిటెంట్ ఫ్యూడల్ మైండ్ సెట్స్ కింద పనిచేయొద్దు అనేటువంటిది ఒక భావన. దానికి తోడు స్వతహాగా నన్ను అణిచివేసేటువంటి ఒక ధోరణికి గురి చేయటం, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ అయినాయి. లక్కీలీ ఐఎమ్ బ్యాక్ టు మై ఫాదర్. సో ఇట్స్ నా కుటుంబానికి దగ్గర నేను వచ్చిన ఐ రెస్పెక్ట్ మై ఫ్యామిలీ. నేను కాంగ్రెస్ లో మంచి గుర్తింపు ఇచ్చారు కదా, జాతీయ ఏఐసిసి స్పోక్స్ పర్సన్ అంటే చాలా తక్కువ మంది. నేను ఏఐసిసి స్పోక్స్ పర్సన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు చదువుతాను. జైపాల్ రెడ్డి కరెక్ట్, సెంట్రల్ మినిస్టర్ చేసిన తర్వాత 2014 తర్వాత వచ్చింది. మీరు జైపాల్ రెడ్డి ఒకటేసారి ఏఐసిసి స్పోక్స్ పర్సన్ చేశారు. అంటే 10 సంవత్సరాలు కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న తర్వాత ఆయన ఏఐసిసి స్పోక్స్ పర్సన్. రేణుకా చౌదరి కదా, మంచి పదవి ఇచ్చారు. నేను కాదంటలే అన్నా, అండ్ ఐఎమ్ నాట్ అన్గ్రేట్ఫుల్. మీరున్నప్పుడే జైపాల్ రెడ్డి కూడా ఐఎమ్ నాట్ అన్గ్రేట్ఫుల్ టు దెమ్. బట్ యూ రియలైజ్ నౌ, మీరు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఇచ్చింది వాస్తవం కావచ్చు, నేను కాదంటలేను. నేను కృతజ్ఞతగా పనిచేసినాను. బహుశా ఇవాళ మంత్రులుగా ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఎంతైతే పని చేసిండ్రో, ఇదే ఇట్లా చెప్తేనే ఏమరా డబ్బా కొట్టుకుంటున్నారా అని చెప్పని చూసేవాళ్ళు అనొచ్చు, మీరు అనొచ్చు. ఎంతైతే పని చేసిండ్రో అంత సమానమైన పని దాసోజు శ్రవణ్ అనేటోడు ఒక్కడు చేసిండు. ఇది ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే ఫ్యూడల్ మైండ్ సెట్ ఉన్న పెట్టుబడిదారు దొరలు ఒప్పుకోకపోవచ్చు ఇవాళ అధికారం అనుభవిస్తున్న వాళ్ళు. బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఐ గివ్ మై బ్లడ్, మై స్వెట్, మై టైమ్, మై మనీ. నాట్ జస్ట్ పవర్ పాయింట్, నాట్ జస్ట్ పవర్ పాయింట్ అండి. ఇవాళ ఇదే అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్, కైలాష్ నేత అని మున్గోడు ఉంటాడు. పిడికేడు మంది ఓడిపోయిన తర్వాత గాంధీ భవన్ మెట్లెక్కడానికి ఎవడు తయారుగా లేడు, ఎవడు లేరు. ఖద్దరు బట్టలన్నీ మడిచి మూలకు పెట్టి ఇంట్లో కూర్చున్నారు అందరూ. మేమే 2014 తర్వాత మేమే కాపలా కుక్కలు లెక్క అక్కడ ఉండి రోజు పార్టీ నిర్మాణం కోసము, పార్టీ సిద్ధాంతాలని చెప్పని, నిర్మాణం అని చెప్పని, ప్రభుత్వం అని, ప్రజల సమస్యలని మాట్లాడుకుంటా తిడుతున్న, రకరకాల బలహీనతలున్న, ఇబ్బందులున్నా ఎదుర్కొని నిలబడి పార్టీ కోసం పనిచేసినాం. యువర్ నాట్ ఫ్రమ్ ఎనీ డబ్బులున్న కుటుంబాలు కావు కదా. మా ఇంట్లో తాతలు ముత్తాతలు బాగా డబ్బులు సంపాదించి పెట్టిండ్రు. నేను లేదా మంత్రులుగానో ఎమ్మెల్యేలుగా పనిచేసి మూలిన సొమ్ముంది కాదు, ఏం లేవు.
గుండె ధైర్యం తప్ప పనిచేసిన. అప్పటి వరకు 90s నుంచి 2007 వరకు చూసిన డబ్బులన్నీ అయిపోయాయి. 2014 వరకు అవే సర్వైవ్ చేసినాయి, అయిపోయినాయి, ఏం లేవు. నా అఫిడవిట్ చూడండి, తెలుస్తుంది. చూడలేదు. ఎంత మొత్తం ఆస్తులు ఎంత ఉంటదని నా వైఫ్ ఉంటాయి. బికాస్ షీ ప్రొఫెసర్ కదా, ఆమెకు ఇప్పుడు వైఫ్ మీద డిపెండ్ అయ్యారా పూర్తిగా? షీ యూస్ టు సపోర్ట్ మీ. ఆమె ఇస్తున్న డబ్బులే. షీ యూస్ టు సపోర్ట్ మీ. నేను కూడా చిన్న కన్సల్టింగ్ చేసేవాడిని, తర్వాత ట్రైనింగ్ చేసేవాడిని, స్టాఫింగ్ చేసేవాడిని, కొన్ని రోజులు చేశాను. సో నా స్టాక్స్ అన్ని అమ్ముకున్నా, నా షేర్లు అన్ని అమ్ముకున్నా, స్టాక్స్ అన్ని అమ్ముకున్నా, నా ప్రావిడెంట్ ఫండ్ మొత్తం సొమ్ము అమ్మేసిన. నా ప్రావిడెంట్ ఫండ్ అంతా అమ్మేసా. ఒక జిద్ అనమాట, ఎప్పుడో ఒకనాడు మెట్టెక్కమా గమ్యం చేరమా అని చెప్పని. నాట్ దట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ టుమారో యాజ్ అ సాలరీ ఇస్ సచ్ అ హ్యూజ్ అమౌంట్ కంపేర్ టు వాట్ ఐ లాస్ట్. బట్ దెన్ మా గమ్యం చేరుకుంటాం కదా, మెట్టెక్కుతాం కదా అని ఒక జునూన్. ఆ జునూన్తో ఇక్కడ దాకా వచ్చినాము. దేవుడు ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. కేసీఆర్ గారు ప్రేమతో, ఆప్యాయతతో, నమ్మకంతో, విశ్వాసంతో గతాన్నంతా మరిచి వారు నాకు ఒక అవకాశం ఇచ్చినారు. కాబట్టి నేను మీకు ధన్యుణ్ణే, మీ కృతజ్ఞుణ్ణే. చాలా లక్షలాది మంది ప్రజలు, మిత్రులు, ఆత్మీయులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు నాకు రావాలని చెప్పని కోరుకునే వాళ్ళు, వాళ్ళందరికీ నేను రుణగ్రస్తుడిని. కేసీఆర్ గారికి ముఖ్యంగా నేను రుణగ్రస్తుడిని. వారు ఇవాళ కేసీఆర్ కు వ్యతిరేకంగానే మీరు narrative బిల్డ్ చేశారు. ఇట్స్ నాట్ అగైన్స్ట్ హిమ్. ఇట్స్ నాట్. ఇప్పుడు సార్, డెమోక్రసీలో ప్రభుత్వం చేసేటువంటి ఒక విధి విధానాలను ప్రశ్నిస్తే వ్యక్తులను విమర్శించినట్టుగా, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ రేవంత్ రెడ్డి టుడే. రేవంత్ రెడ్డి వాళ్ళు ఏమనుకుంటా ఉన్నాడు, నీ విధి విధానాలు తప్పు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలంటే నన్ను తిడుతుండని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ప్రతిపక్ష నాయకులపై దాడి చేయాలి. నేను ఐ హావ్ నాట్ డన్ దట్ వే. నేను విధి విధానాల్లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని ప్రతిపక్ష పార్టీగా పార్టీ సిద్ధాంతాన్ని నేను వ్యక్తీకరించినాను. కాంగ్రెస్ పార్టీ లైన్ నేను ఎక్స్ప్రెస్ చేసినాను. బట్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐ వాజ్ అగేన్స్ట్ కేసీఆర్. నేను ఎప్పుడు కూడా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి వారు చేసిన కృషి, తెలంగాణ సాధనలో వారు పడ్డటువంటి ఒక కష్టం, నష్టం, త్యాగాన్ని ఎప్పుడు నేను తూలనాల. అది నేను అంత మాత్రం నైతికత ఉన్నటువంటి ఒక వ్యక్తిని. పాలసీస్ పార్టీ లైన్ ఉంటది కదా, పార్టీ లైన్ ఉంటది కదా, పార్టీకి ఒక లైన్ ఉంటది కదా. నేను ఆ పార్టీలో సభ్యుడిని, స్పోక్స్ పర్సన్. సో ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. ఐ స్పోక్. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐ హ్యావ్ సంథింగ్ పర్సనల్ ఎనిమాసిటీ విత్ సార్తో. ఏదో ఎనిమాసిటీ ఉన్నట్టు కాదు కదా. మధ్యలో ఇంకొకటి ఏంటంటే, ఏ సిస్టంలోనైనా అండి, ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఇది చాలా, నేను వాట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ద మూమెంట్ you get into power, you have one responsibility. The moment I become an opposition, I have one responsibility. ఈ ఇద్దరి యొక్క సంఘర్షణనే ప్రజలకు అవసరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి విధి విధానాలు, పాలసీలు ముందుకు ఒకటి వస్తుంది. ప్రతిపక్షం అయినంత మాత్రాన ప్రభుత్వం చేసిన ప్రతిదాన్ని వ్యతిరేకించాలన్నది కూడా ఒకటి వస్తుంది. టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు కేసీఆర్ అంటారు సార్, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని అర్థం చేసుకునే వాళ్ళు మాట్లాడేటువంటి ఒక వెరీ తాలు మాట ఇది. సారీ అట్లా కాదు. ఇప్పుడు మీకు 6 హ్యాట్ థింకింగ్ అని చెప్పని ఎడ్వర్డ్ డిబనో అని ఒక గ్రేట్ క్రియేటివిటీ ట్రైనర్ ఉంటాడు. ఆయన కాన్సెప్ట్ ఏమంటారంటే 6 హ్యాట్ థింకింగ్. అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 6 హ్యాట్లు పెట్టుకోవాలా. పూర్తిగా వ్యతిరేకించాలా, పూర్తిగా మద్దతు చెప్పేవాడు, లేకపోతే దాంట్లో ఉన్న లోతుపాతులు మాట్లాడు 6 హ్యాట్ థింకింగ్ అంటారు. ఎవరన్నా గూగుల్లో కొట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. అట్లాగే డెమోక్రసీలో ప్రభుత్వాలు తీసుకునేటువంటి ఒక నిర్ణయం నీడ్ నాట్ బి అబ్సల్యూట్లీ రైట్. ఓకే. Your job as an opposition is to decipher and dissect if there is something wrong. Okay. If there is something wrong. రాంగ్ లేకుండా పోతే వాళ్ళ ఇష్టం చేసేయండి. రాంగ్ ఉందేమో అనేటువంటి ఒక అనుమానంతో ప్రశ్నించడం అనేటువంటిది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అది భారత రాజ్యాంగంలో అంతర్లీనంగా ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు. అది దాన్ని తప్పనుకోవడానికి వీల్లేదు. ఓకే. టు క్వశ్చన్ ఈస్ ఎ డెమోక్రాటిక్ రైట్ అండ్ ఇట్ ఈస్ నెసెసరీ. ఒకవేళ కనుక ఇప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు చేసిన నిర్ణయాలు కూడా తప్పు అని అనిపించినప్పుడు పిల్లలు అడుగుతారు. అడిగినంత మాత్రాన నువ్వు తప్పైనా సీట్ ఒకవేళ విజయారెడ్డిని కనుక తీసుకురాకపోతే శ్రవణ్ నో అంటే సరే, అది ఎట్లుంటుండేనో కానీ ఆయన ఏం చేసినాడు, పొమ్మనకుండా పొగ బదటి నుంచి పెట్టినాడు. వెంటనే మీ ఆఫీస్ కూడా వచ్చినట్టున్నారు. సరే, అందరు ఆఫీసులకు వచ్చినాడు, నా ఆఫీస్కి వచ్చినాడు. నేను కూడా ఆయన చాలా ప్రేమగా ఆహ్వానించిన. ఆయనను తిరుపతి లడ్డు ప్రసాదం చేతిలో పెట్టి బొట్టు పెట్టి మరీ ఆశీర్వదించిన. 3 మతాలకు సంబంధించిన పెద్దలను తీసుకొచ్చి ఇచ్చినాను. బట్ మెదడులో పొరుగుంటే ఏం చేస్తాం?
ముఖంతో నవ్వి నొసలతో ఎక్కిరిచ్చినట్టుగా వ్యవహరిస్తే ఏం చేస్తాను నేను? ఐ వాజ్ పాజిటివ్. ఎట్లా అంటే పొమ్మలు లేకపోతే అంటే ఈ డజంట్ వాంట్ మీ టు కంటెస్ట్. నెంబర్ 1 ఒకటి కంటెస్ట్. రెండోది నేను పర్సనల్ గా ఒక స్టేజ్ తర్వాత చాలా మంది ఇప్పుడు చిన్నారెడ్డి కూడా చిన్నారెడ్డి కూడా కంటెస్ట్ చేయనివ్వలేదు. అక్కడ మెగారెడ్డికి టికెట్ ఇచ్చారు, వేరే విధంగా అకామిడేట్. దట్స్ స్టూపిడిటీ అండి. మెగారెడ్డికి ఏం కొమ్ములున్నాయా? ఐఎమ్ సారీ, నాకు మెగారెడ్డి ఎవరన్నా ఒక మాట సార్, ఒక మాట అంటే ఏంది? రేవంత్ రెడ్డి సిపాయి కాదు అక్కడ. సిపాయి రేవంత్ రెడ్డి కాదు, మెగారెడ్డి సిపాయి. మరి మెగారెడ్డి సిపాయి అయినప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా? నువ్వు గెలిపించే మగవాడివి అయితే నువ్వెందుకు చిన్నారెడ్డిని తీసి పక్కన ఆయన పెట్టాలా? అంటే మీరు అంటే అప్పుడు ఆలోచించినట్టే గెలిచే వాళ్ళే ఎవడంటే నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ అండి. నేనేమంటా అంటే నాయకుడు అనేటోడికి నిజంగానే కనుక పక్కోడిని గెలిపించేటాడు అయితే ఎందుకు పార్లమెంట్ సీట్ గెలిపిలేదు ఆయన? వంశీచంద్ర రెడ్డి ఎందుకు ఓడిపోయిండు? ఎందుకు ఆయన పార్లమెంట్లో ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇదంతా కూడా ఒక ఫ్యూడల్ మైండ్ సెట్ తోటి, ఒక క్యాపిటలిస్ట్ మైండ్ తోటి పాలిటిక్స్ ను డ్రైవ్ చేస్తున్నారు. దురదృష్టకరం అది, విచ్ ఇస్ నాట్ హెల్దీ ఫర్ ఇట్. అయితే నేను అనేది ఏంటంటే చిన్నారెడ్డి కంటే గొప్పోడా మెగా కాడు కదా. చిన్నారెడ్డి ఆయన గెలిచే అవకాశం ఉందని అప్పుడు టికెట్ ఇచ్చారంట. సరే నేనేమంటున్నా సార్, డబ్బే గెలిచేటట్టు ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి కావాలా? అంబారీని తీసుకొచ్చుకుంటా కదా. మెగా కృష్ణారెడ్డి ముఖ్యమంత్రిని చేద్దాం తెలంగాణకి, ఏం పోయేది ఉన్నది మరి? మెగా కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి కాదన్నా డబ్బే నడుస్తుంది ఇప్పుడు. నేను అంటున్నా దట్స్ అన్ అనదర్ స్కోప్ ఆఫ్ డిస్కషన్ అండి. పర్వర్టెడ్ పాలిటిక్స్ కావచ్చు, కరప్ట్ పాలిటిక్స్ కావచ్చు, కమర్షియలైజేషన్ కావచ్చు. నేను లేవని నేను అంటలేను. డబ్బు నడవకపోతే ఇటువంటి వాళ్ళు డబ్బు నడవకపోతే దాసో శ్రవణ్కి ఇంత ఆలస్యం ఎందుకయ్యేది? 2009లోనే అప్పుడే కావాల్సి ఉండే కదా సికింద్రాబాద్ చేసిన. సరే నాది 14లో నా ఇప్పుడు సుమన్కి ఏమైనా డబ్బు ఉందా? అలా 2014 ఎన్నికలు 2014 ఫస్ట్ ఎన్నికలు చాలా గాదర్ కిషోర్కి ఏం డబ్బులు ఉన్నాయి? సుమన్ కి, జగదీష్ రెడ్డి ఇప్పుడు ఇవాళ మీరు మాట్లాడుతున్నా జగదీష్ రెడ్డి సూర్యాపేట ఎన్నికల వరకు తెలంగాణలో జీరో. కేసీఆర్ కలుషితం చేశారు ఉంటారు 2018 అసెంబ్లీ నుంచి. ఇప్పుడు బటగాల్సి 30 కోట్లు ప్రతి ఎమ్మెల్యేకి ఇచ్చేసి సెప్టెంబర్లోనే సభ రద్దు చేసి తర్వాత అందరూ అందుకున్నారు. ఇప్పుడు అట్లేం లేదు సార్. ఆంధ్రాలో ఉండే ఈ పైసలు పంచుడు కల్చర్ ఆంధ్రాలో ఉండే, తెలంగాణలో లేదు. ఇప్పుడు తెలంగాణ కూడా చేసేసుకున్నారు. ఒకళ్ళు కిటికీలు తీస్తే ఇంకోళ్ళు ద్వారాలు తీసేశారు. దానివల్ల నేనేమంటా అంటే మీలాంటి కామన్ మ్యాన్ కూడా ఇప్పుడు రేపు ఎలక్షన్లో పోటీ చేసే సిచ్యువేషన్ లేదు. మీరు అదృష్టశాత్తు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు, అవసరం లేదు. 2031 వరకు మీ టర్మ్ ఉంటుంది కాబట్టి. కానీ 2029లో ఆలోచించండి. 28 డిసెంబర్లో ఎన్నికల్లో మినిమం 70-80 నేనైతే బలంగా నమ్ముతా ఏంటి అంటే పాలిటిక్స్ లో ఈ కమర్షియల్ ఓరియంటేషన్ ఈజ్ నాట్ హెల్దీ ఫర్ డెమోక్రసీ, హెల్దీ ఫర్ ద సొసైటీ అండి. నేను ఈ విషయం నేను అంటే మీరు కేసీఆర్ గారిని అంటున్నారు కానీ కేసీఆర్ గారు చాలా మంది పేదవాళ్లకు టికెట్లు ఇచ్చినారు, చాలా మంది పేదవాళ్ళకి ఇచ్చారు. కానీ 18 సుమన్ చేయలేదా? 18 సుమన్ చేసినాడు కదా, 23 కూడా చేసినాడు కదా. ఇట్స్ నాట్ సుమన్ చేయలేదా, గాదర్ కిషోర్ చేయలేదా, ఇంకా చాలా మంది ఉన్నారు అట్లా. కానీ అప్పటికి వాళ్ళంతా ఒకటి సార్, లెట్స్ నాట్ లిమిట్ దిస్ డిస్కషన్ టు ఇండివిజువల్స్ ఆర్ ఇండివిజువల్ పార్టీస్. ఇది ఒక సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. రాహుల్ గాంధీ గారు, నేను ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ తెలంగాణ యూనిట్ కు ప్రెసిడెంట్. నేను శశిధర్ గారు గీతారెడ్డి గారు సౌత్ ఇండియా చాప్టర్ హెడ్, నేను తెలంగాణ యూనిట్ హెడ్ ను, శశిధర్ గారు ఆల్ ఇండియా హెడ్. So there was a national convention happening, 30-40 people, small group meeting in the war room, Delhi lo Rahul Gandhi came. So ఆయన అడుగుతాడు, why is that professionals are not really getting attracted to the Congress party? What is that we should do to attract them to come to the politics? అంటే నాకు మనం కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ గా లేచిన బట్టి నేను అనేసిన అనమాట. Why would you think they will come? What is the merit in politics that attracts them to come into politics? What do you mean? I mean it, because you go into the gallery of the parliament and then peep in. You don't find one fellow who is not corrupt. I said this to him. You don't find one fellow who is not corrupt. What? Konja anayana. And correct anandi. The upper limit of any parliament member to spend is about 40 or 70 lakhs. But is there one person who has not crossed that?
సో దేర్ ఫోర్ నువ్వే చట్టం చేస్తావు, నువ్వే క్రాస్ అయిన తర్వాత, నువ్వు కరప్ట్ కాడు అన్న తర్వాత ప్రూవ్ అయిన తర్వాత నువ్వు ఎందుకు నీకు సామాన్య ప్రొఫెషనల్ నీ దగ్గరకు వస్తాడు? పాలిటిక్స్ అంతా కమర్షియలైజ్ అయినాయి. నీకు ఒక పెద్ద ఆపర్చునిటీ ఉన్నది. అన్నా హజారే ఎట్లయితే లోక్పాల్ బిల్లు కోసం ఎట్లయితే కొట్లాడిండో, నువ్వు ఇవాళ రాజకీయాల్లో సంస్కరణ కోసం కొట్లాడు అని చెప్పని నువ్వు కొట్లాడు, ఎన్నికల సంస్కరణ కోసం కొట్లాడు. పీపుల్ విల్ రిమెంబర్ యూ ఫర్ ఎవర్ ఇన్ లైఫ్ అండ్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆల్సో విల్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. అంటే he didn't like it. No, there are different ways, educated people they can come in MLCs, Rajya Sabhas, and nominated posts, and direct elections are different. I tried to argue, he was not convinced. But the fact of the matter in India is today, you need to have electoral reforms, stringent electoral reforms. దాని మీరు ఖచ్చితంగా చట్టసభలో ఇప్పుడు సభ్యుడైనారు కాబట్టి దాని గురించి ఫైట్ చేస్తారా? తప్పనిసరిగా అడుగుతాను. దాంట్లో అంటే అసెంబ్లీ లెవెల్లో జరిగేది కాదు కదా, అది కౌన్సిల్లో జరిగేది కాదు, ఇట్స్ పార్లమెంట్ డెసిషన్. అది ఇండియాలో రాజకీయాలు మారాలా అంటే తప్పనిసరిగా ఎన్నికల సంస్కరణలు రావాలా. ఇది రాకుంటే మనం ఇంకా రానున్న రోజుల్లో చూస్తున్నాం. మనం ఇక్కడ మనీ పవర్. ఒక సింపుల్ ఫ్యాక్ట్ అన్న, మన అమెరికాలో ఆయన పేరు ఏం పేరు, ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ఇస్ సిట్టింగ్ నెక్స్ట్ టు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, డిసైడింగ్ ద గ్లోబల్ పాలిటిక్స్, గ్లోబల్ జియో పాలిటిక్స్ అన్ని ఆయన డిసైడ్ చేస్తా ఉన్నాడు. ఎవరు డిసైడ్ చేస్తుండు? నాట్ దిస్ ట్రంప్ బట్ దెన్ ఎలన్ మస్క్. తెలంగాణలో ఇంకో పెద్ద కాంట్రాక్టర్ డిసైడ్ చేస్తుండు, ఢిల్లీలో అదానీలు అంబానీలు డిసైడ్ చేస్తున్నారు. ఇఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కంట్రోల్ కనుక ఉన్నట్టయితే ఇది భారతదేశానికి కాదు, తెలంగాణకు కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. ఓకే, సో ఒక క్వశ్చన్, మధ్యలో బీజేపీలో ఎందుకు జాయిన్ అయ్యారు? జీవితంలో ఇప్పుడు నాకేం రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. నేను దానికి తోడు కొంత ఎమోషనల్. రెండవది దానికి తోడుగా గాడ్ ఫాదర్లు లేరు, దరి తెలుస్తలేదు, ఆగమాగం అవుతున్నాం. ఇటు రేవంత్ రెడ్డి కుర్తలబెట్టి ఎలక చేసి ఇక్కడ సతాయిస్తున్నాడు, అక్కడ వాడు సతాయిస్తున్నాడు, వీడు సతాయిస్తున్నాడు. వెన్ యూ ఆర్ సఫకేటెడ్ యూ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ యూ ఆర్ టేకింగ్, అండ్ దట్ వాజ్ ద మిషాప్ ఫర్ మీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ అండ్ మిషాప్. సో ఐ రెక్టిఫైడ్, కరెక్ట్ చేసుకున్నా. నేను నా ఫ్యామిలీ రీఎంట్రీ తర్వాత అదే విధంగా ఆప్యాయంగా చాలా, దట్ వాస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కేసీఆర్. నేను అనుకుంటాను నో బడీ ఇన్ ద వరల్డ్ క్యాన్ బి లైక్ దట్. మనం కూడా మన పిల్లలతో అట్లా ఉండం, మన పిల్లలతో కూడా అట్లా ఉండం. అదొకటే 30 చాలా తిట్టారు కదా, మర్చిపోలేదా మీరు పర్సనల్ గా? ఆయన కేసీఆర్ నేను అదే అంటున్నా కదా, ఆయనలో ఉన్న గొప్పతనం అది. నేను ఆత్మసాక్షిగా చెప్తున్నా, 30 సెకండ్లే కలిసిన నేను వారిని. ఆ 30 సెకండ్లో నాకు నవరు పెగులుతలేదు, ఎందుకంటే అంత సన్నిహిత్యంగా ఉన్నవాడిని దూరంగా పోయిన ఆయన కనబడ్డప్పుడు హగ్ చేసినారు. 30 సెకండ్లో ఐ ఫర్గాట్ ఎవ్రీథింగ్, యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్, యూ కమ్ బ్యాక్ టు మీ లైక్ మై సన్ అన్నారు. పోయిగా రాము అక్కడ ఉన్నాడు, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర హాల్లో ఉన్నాడు, అక్కడ పోయి జాయిన్ కాపు. దట్స్ ఇట్. ఎప్పుడైనా జాయిన్ అయ్యాను. I forgot everything, you forget everything. Come back to me like my old son. That's all. అంత మ్యాగ్నానిమిటీ నాకు తెలిసి పాలిటిక్స్ లో ఉండదు, మర్చిపోతుంది. ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మంచి సన్నిహితం ఉంది. కేసీఆర్ సతీమణితో కూడా, శోభమ్మతో కూడా మంచి సంబంధం. అమ్మ షీఈ్ అ గ్రేట్ లేడీ, ఆమె చాలా గొప్ప తల్లి, అన్నపూర్ణమ్మ ఆమె. ఆ ఇంట్లో ఐ థింక్ వన్ ఆఫ్ ద గ్రేట్ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ ద విక్టరీ ఆఫ్ దట్ ఫ్యామిలీ ఇస్ షీ. ఆమె చాలా ఓర్పు, చాలా ప్రేమ. నా పట్ల ఒక మంచి ప్రేమ, ఆప్యాయత, ఆశీర్వాదం నాకు వారి నుంచి లభించింది అనుకుంటా శోభమ్మ. వారికి కూడా నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదం. షీఈ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఆఫ్ మై కమింగ్ బ్యాక్. ఓకే, కమ్ బ్యాక్ అయిన తర్వాత కూడా ఇటు గవర్నర్ కోటా చేశారు, గవర్నర్ కోటా రిజెక్ట్ అయింది. ఖైరతాబాద్ టికెట్ ఆశించారు, మళ్ళీ దొరకలేదు. నేనేం అడగలేదు, ఐఎమ్ సెన్సిబుల్ ఎనఫ్ కదా. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్న తర్వాత నేను టికెట్ అడిగితే నాకు ఎట్లా వస్తుంది? రాదు కదా, అన్లెస్ దే వాంట్ చేంజ్. అండ్ పార్టీ వాజ్ నాట్ ఇన్ ఎ మూడ్ టు చేంజ్. దానం నాగేందర్ ను సార్ పాపం చాలా బాగా చూసుకుని, నేను చూసిన 1 year లో సార్ ఎక్కడ పోతే హెలికాప్టర్లు అక్కడ మహారాష్ట్ర పోతే తీసుకుపోయిండు, కీ మీటింగ్స్ లలో కూర్చోబెట్టుకునేది, చాలా దగ్గర చూసుకున్నాడు సార్. ఫస్ట్ దానం నాగేందర్ జంప్ అయింది. దట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్ అండి. అది మంత్రి పదవి ఇవ్వలేదని, అంటే ఆయనకు మంత్రి పదవి, అంత సీనియర్ కు మంత్రి పదవి తీసుకుని కూడా ఇవ్వలేదని. ఆల్రెడీ సిటీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, మహమూద్ అలీ గారు ఉన్నారు. ఇక 3వ మంత్రి పదవి ఇవ్వడానికి స్కోప్ ఉన్నాయి. 16 మంత్రులు కదా. మున్నూరు కాపు నుంచి ఇవ్వాలని కోరుకున్నారేమో. అట్లంటే గంగుల కమలాకర్ ఆల్రెడీ జిల్లాలకు వెళ్ళి వచ్చినాడు మున్నూరు కాపు. అంటే ఆ టర్మ్ లో, అంటే 18 స్టార్టింగ్ లోనే జోగు రామన్ తీసేసినప్పుడు ఆయన ఇద్దామని ఇవ్వాలని అనుకున్నారు. ఐ డోంట్ నో వాట్ వెంట్ రాంగ్, బట్ దెన్ సర్టన్ గా ఉండుంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఉంటే ఈ వుడ్ హావ్ బీన్ ఇన్ సర్టన్లీ వెరీ గుడ్ పొజిషన్. దానికంటే ఎక్కువ ఆయన బాగా ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక వ్యక్తిగా, నాయకుడిగా సార్ ట్రీట్ చేసినారు. ఆయనకు సీట్ ఇచ్చే, డబ్బులు ఇచ్చే
గెలిపించే ఇప్పుడు ఆయన అట్లనే కాంగ్రెస్లో ఉంటే గెలవకపోవు కదా 18లో గెలవకపోవు 23లో గెలవకపోవు 23లో గెలిచి ఉండేవాడు 18లో అయితే గెలిచి ఉండేవాడు కాదు కదా 23లో కూడా గెలవాడు హైదరాబాద్ ఒకటి గెలవాడి గెలిచి ఉండేవాడు కాదు సో ఈ పొలిటికల్ చాప్టర్ కూడా విన్ క్లోజ్ దానికైతే జీవం పోసింది కదా సార్ నువ్వు గెలవు ఇప్పుడు వేటు పడుతుందంటారా 100% దానం గారి మీద అయితే 100% పడుతుంది ఎందుకంటే వేరే అంటే ఆయన వేరే పార్టీ B farm అందరి మీద పడుతుంది అన్న అందరి మీద పడుతుంది బట్ దానం గారి మీద ఒక రవ ముందే పడుతుందేమో అనుకుంటా నేను ఎందుకంటే ఆయన ఆల్రెడీ పార్లమెంట్ పోటీ చేసినాడు కదా కాబట్టి ఓకే సో ఒకటి అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యారు మీ డ్రీమ్ అనే కంటే ఎప్పుడు రావాల్సింది చాలా ఆలస్యంగా జరిగింది ఏంది వాట్ డిఫరెన్స్ ఇప్పుడు శ్రవణ్లో ఉంటుంది దాసో శ్రవణ్లో ఇప్పటి వరకు చేసింది ఏంటి ఇక ముందు ఎట్లా చూస్తారు నేను వాస్తవంగా అనౌన్స్ అయిన తర్వాత రాత్రి కూడా పడుకొని ఆలోచిస్తా ఉన్నా ఐ వాజ్ జస్ట్ రిఫ్లెక్టింగ్ ఏంది జర్నీ ఎక్కడ రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి అట్లా నేను ఐఎమ్ నౌ ఫీలింగ్ మోర్ రెస్పాన్సిబుల్ అంటే ఇది పదవి కంటే కూడా బాధ్యత పెరిగిందేమో అనిపిస్తుంది నా అంటే నేను 40 ఏళ్ల వయసులో ఉరికిన ఉరుకుడుకు 58 ఏళ్ల వయసులో ఉరుకుడుకు తేడా ఉంటది కదా గాడి ఇప్పుడు మనము బండి ఓవరాలింగ్ చేయకుండా దాన్ని ఏమంటారు దాన్ని 10,000 సర్వీసింగ్ చేయకుండా బండి నడిపితే ఎట్లుంటది ఈ సర్వీసింగ్ లేకుండా 17 ఏళ్ళు ఉరికింది బండిది ఎక్కడ రెస్ట్ లేదు 24/7 పదవి లేదు కానీ రెస్ట్ లేదు పార్టీ పదవులు ఉన్నాయి ప్రభుత్వ పదవి లేదు కానీ పార్టీ పదవులు బాగా అన్ని అనుభవి పాలిట్ బ్యూరో మెంబర్ టీఆర్ఎస్ అన్ని కాంగ్రెస్ లో అట్లనే ఉన్నా సో దానికి దగ్గర కాంట్రిబ్యూషన్ చేయాలా అనేటువంటి ఒక తపన నా పెట్టుబడి ఏందండి నా దగ్గర నేను పెద్ద కులం కాదు లెగసీ లేదు తర్వాత డబ్బులు లేవు మరి ఏం పెట్టాలా నా మైండ్ పెట్టాలా నా రాత పెట్టాలా నా మాట పెట్టాలా ఇది పెట్టాలంటే నేనైతే ఉండాలి కదా ఫిజికల్ గా I have to work little more doubly than rest of the people, no? సో అట్లా నేను నా సినిమా లేదు షికార్ లేదు లేకపోతే హాలిడేలు లేవు పని హెల్త్ ఖరాబ్ చేసుకున్నా ఖరాబ్ అయింది షుగర్ బీపీ అన్ని వచ్చేసి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఐ గాట్ ఫ్రమ్ పాలిటిక్స్ బిగ్గెస్ట్ రివార్డ్ సో దేర్ ఫార్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ నా ఇప్పుడు కష్టపడాలి ఇప్పుడు నాకు సార్ కానీ ఒకటి చెప్పాలా పదవి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులకు అన్ని అనారోగ్యాలు అన్ని పోతాయట పివి నరసింహారావు చాలా మంది చెప్తారు 1991లో ఆయన రిటైర్మెంట్ అని ప్రకటించి ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చే సమయానికి సరిగ్గా నడవలేని పరిస్థితి ప్రధానమంత్రి అయిన తర్వాత మాత్రం ఎక్కడ లేని ఆరోగ్యం అయితే చక్కెర ఉంటే పట్టుకరారు భయ్ అన్న నోట్లో పోద్దాం నిజంగానే అట్లా అయితే నాకు కూడా అట్లా రీఎనర్జైజ్ అయితే ఐ బి వెరీ హ్యాపీ బట్ అంటే ఇంతకాలం జోక్స్ అపార్ట్ ఏంటి అంటే నవ్ ఐ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ నా డబుల్ రెస్పాన్సిబిలిటీ నిన్నటి దాకా ఒక బాధ్యత అయితే ఇవాళ డబుల్ రెస్పాన్సిబిలిటీ నేను పార్టీకి ఒక బలమైనటువంటి ఒక నాయకుడిగా పనిచేయాలా పార్టీని ఇంకా బలోపేతం చేయాలా ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఇంకా బలంగా నేను ఎండగట్టాలా మూడవది నేను బీఆర్ఎస్ పార్టీ మళ్ళా అధికారంలోకి రావాలా కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోవాలా ఇది నాకు దిస్ ఇస్ మై ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ వారి ద్వారా తెలంగాణలో సామాజిక న్యాయం జరగాల తెలంగాణలో సమాజ అభివృద్ధి జరగాల పెండింగ్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా తప్పనిసరిగా ఇంకా బలంగా సామాజిక న్యాయం జరగాలంటే ఇక్కడ బీసీ వాదం ఇటీవల చాలా డెవలప్ అయింది కదా కులగణన చేసిన తర్వాత ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీలు అన్ని కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మాత్రమే అప్పర్ క్యాస్ట్ లేదు ఇప్పుడు మీరు తీసుకున్న దానిలో ఫస్ట్ టైం నాకు తెలిసి అట్లా జరిగింది సో ఈ అవేర్నెస్ ఇంకా పెరుగుతుందంటారా బీసీలో అంటే పెరుగుతుంది బట్ నేను ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఆ సోషల్ జస్టిస్ ఏదైతే ఉందో అది కేసీఆర్ గారు హీ స్టార్టెడ్ ఇట్ రైట్ ఫ్రమ్ 14 అనుకుంటా 10 సంవత్సరాలు జరగలే కదా ఎవరన్నా జీవితంలో ఫైనాన్స్ మినిస్టర్ ఒక బీసీకి ఇచ్చినాడు చెప్పండి తర్వాత హెల్త్ మినిస్టర్ ఎవరికైనా బీసీకి ఇచ్చినాడు చెప్పండి సార్ ఎక్సైజ్ మినిస్టర్ ఎవరికైనా బీసీకి ఇచ్చింది చెప్పండి సార్ స్పీకర్ ఎవడన్నా బీసీకి ఇచ్చింది చెప్పండి సార్ కౌన్సిల్ చైర్మన్ బీసీకి ఇచ్చింది చెప్పండి సార్ మీరు చెప్పురి రాజ్యసభ సభ్యులు బడుగులింగ యాదవ్ కు వడ్రాజు రవికి సుఖేందర్ రెడ్డికి ఇచ్చారు తర్వాత అన్న కదా అది ద ఫస్ట్ చైర్మన్ వాజ్ మధుసూనాచారి దెన్ యాదవ్ స్వామి గౌడ్ సో హీ వాజ్ ఆల్వేస్ మెయింటైనింగ్ దట్ సోషల్ రీఇంజనీరింగ్ ఇవాళ ఉన్న పదవులు ఇప్పుడు అధికారంలో ఉన్న పెద్ద మనుషులు ఏక కులవాదంతో చేస్తున్నటువంటి దానికి కేసీఆర్ గారు సబ్బండ న్యాయం చేసిన దానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ మీరు పదవులు ఇది ఏదో ఉట్టిగా మాట్లాడతలా పదవులు పెట్టుకోండి పేర్లు పెట్టుకోండి కులాలు పెట్టుకోండి స్పీకర్ ఎస్సీ ఇచ్చారు డిప్యూటీ సీఎం ఎస్సీ ఇచ్చారు
కేసీఆర్ గారు కూడా ఒక దళితుని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసినాడు, ఒక మైనారిటీని. ఇవాళ చూడరు వాళ్ళు సోషల్ జస్టిస్ అంటే మాట్లాడుతున్నాను నేను. సోషల్ జస్టిస్ డస్ నాట్ మీన్ ఓన్లీ యూనో బీసీస్ లో బీసీఈ కూడా ముస్లిమ్స్ ఉన్నారు. ఏరి ముస్లిం మంత్రేనండి లేరు కదా, వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్ట్ కాలేదు. ఏముంది కాకుంటే నువ్వు ఎమ్మెల్సీ ఎందుకు షబ్బీర్ అలీని చేయలేదు? మరే ఎమ్మెల్యే ఎలక్ట్ కాలేదు, మీరు షబ్బీర్ అలీ ఎందుకు చేయలేదు? మంత్రివర్గ విస్తరణ చేస్తారేమో ఇప్పుడు. ఇప్పుడు నేను కాంగ్రెస్ లో ఒక మాట అండి, మీరు చర్చ చేస్తున్నారు కాదు, ఒక్క నిమిషం. ఆ మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు 12 మందిలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు, కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్సీ కూడా మైనారిటీ లేరు. ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఆ మంత్రివర్గ విస్తరణ జరగలేదు కదా సార్. తీసుకునే సమయానికి 12 మంది ఉన్నారు కదా, అప్పుడు ఎమ్మెల్యే లేరు. అమీర్ అలీ ఖాన్ ఎందుకు చేస్తలేవు? మరి అమీర్ అలీ ఖాన్ తర్వాత అమీర్ అలీ ఖాన్ ఎందుకు చేస్తలేవు? అమీర్ అలీ ఖాన్ ఆగస్ట్ లైండ్ ఇలా మార్చ్ అయింది, ఎందుకు చేస్తలేవు నువ్వు? మరి మంత్రివర్గ విస్తరణ జరగదు. ఎందుకు జరగదు విస్తరణ? ఎవరు జాగిరి విస్తరణ? హైకమాండ్ పర్మిషన్. ఎవడు హైకమాండ్? అదే చెప్తున్నాం కదా, నువ్వు గులాంగిరి చేస్తా ఉన్నారు మీరు. రేవంత్ రెడ్డికి స్టేచర్ పెరగలేదు అనగానే కొమ్ములు పొరిచినట్టు మాట్లాడుతున్నాడు. ఇందుకే నువ్వు యు ఆర్ నాట్ ఏబుల్ టు ద చీఫ్ మినిస్టర్ టేక్ ఎ డెసిషన్ టు ఎక్స్పాండ్ ద క్యాబినెట్ ఫర్ 15 months. తప్పు హైకమాండ్ కదా, రేవంత్ రెడ్డి ఎట్లా అవుతుంది? రేవంత్ రెడ్డిదే తప్పు. నాది నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు అడగాల. నీకేం దమ్మున్నట్టు మరి నువ్వు ఎట్లా ప్రధానమంత్రితో కొట్లాడి నువ్వు నిధులు తీసుకొస్తావు? కాంగ్రెస్ పాలిటిక్స్ మీకు తెలుసు కదా, హైకమాండ్. దెన్ ప్లీజ్ అక్సెప్ట్ యూ డోంట్ హావ్ ఎ స్టేచర్ టు గో అండ్ కన్విన్స్. నీకు స్టేచర్ లేదని ఒప్పుకోవా? ఒకటి అంటే దాసో శ్రవణ్ విషయంలో రేవంత్ రెడ్డి అంటేనే పర్టికులర్ గా ఎందుకు పడతారు? కాంగ్రెస్ నేతలు అందరు కాకుండా పర్సనల్ గా రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కూడా అట్లే మాట్లాడతాం. తప్పు చేస్తే తప్పు అంటాం, ఒప్పు చేస్తే ఒప్పు అంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లోజ్ అయినా సరే తప్పును తప్పనని వాడు తప్పులో భాగస్వామి. ఇది దాసో శ్రవణ్ చిన్నప్పుడు నేర్చుకున్న మాట. తప్పును తప్పనని వాడు తప్పులో భాగస్వామి. ఓకే, అది తప్పు చేస్తే అంటాం అనే బాధ్యత నేను ప్రతిపక్షంలో ఉన్నా. ఇప్పుడు ఇంకా చట్టసభ పోయిన వాడు ఇంకా బలంగా అంట నేను. ఓకే, బరాబర్ అంట. బట్ ఇటీవల ఒకటి తీన్మార్ మల్లన్న బీసీకి సంబంధించి కొన్ని కామెంట్ చేశారు. బీసీ వాదం ఎదగాలంటే రెడ్ల ప్రాబల్యం తగ్గాలని చెప్పి ఏకీభవిస్తారా మీరు? విచ్ ఇస్ రైట్. రైట్, విచ్ ఇస్ రైట్. ఎందుకంటే అంటే ఒప్పుకోవచ్చు, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, బట్ ఇట్స్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు హౌ కమ్ ఇన్ అ డెమోక్రసీ, an evolved democracy, how come one single community will have 50% of seats అండి? అంటే రాజ్యాధికారం ఉంటేనే అయినట్ట, ఒక కులపోళ్ళు అయితేనే కానట్టు, కాకపోతే కానట్ట అని అంటే నిర్ణయాధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ సమాజాలు బాగుపడతాయి అన్నట్టు ఒక భావన ఉన్నప్పుడు అంబేద్కర్ అంటారు మాస్టర్ కీ ఆఫ్ డెవలప్మెంట్ ఇస్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అని. ఇట్స్ ఫ్యాక్ట్. వాళ్ళు మరి 43 మంది ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు, ఎట్లా సాధ్యమవుతుంది సార్? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు గుడ్డు ముందా కోడి ముందా అంటే దానికి సమాధానం ఉండదు సార్. అన్ని వర్గాల్ని సాటిస్ఫై చేయబట్టే కదా రెడ్లు గెలుస్తున్నారంటే. నేను సార్ మనం చర్చను మనం కులం టార్గెటెడ్ గా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రజాస్వామ్యం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ప్రజాస్వామ్యం అంటే సబ్బండ వర్గాలకు ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి ఒక హక్కు ఉండాలని చెప్పని కోరుకుంటున్నా. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ అనేటువంటిది ఏదైతే ప్రియాంబుల్లో ఉందో అది అందరికీ వర్తించాలని చెప్పని నేను కోరుకుంటున్నా. మీరు అనుకోవట్లేరా? ఇప్పుడు నేను ఎమ్మెల్యే కావాలని అనుకోరా? మీరు అనుకోరా? అనుకున్న మేధావులు ఉండాలి అనుకుంటారు. మీరు ఎమ్మెల్సీ అయినప్పుడు నేను చెప్పాను ఏంటంటే ఇలాంటి మేధావులు చట్టసభలో ఉండాలి, అవసరం అని. నేనేమంటున్నా అంటే చట్టసభలో ఉండేది మనీ పవర్ కాదు, మేధావులు ఉండాలి. దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అందుకే నేను మళ్ళీ రాహుల్ గాంధీతో మాట్లాడింది, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది. సంస్కరణలు జరగాల. ఆ సంస్కరణలో భాగమే డబ్బు కావచ్చు, కులం కావచ్చు, లేకపోతే ఇంకా మజిల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇవన్నీ కూడా అతీతంగా ప్రజల హితంగా రాజకీయాలు ఉన్నప్పుడు అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది, నిజమైన రాజ్యాంగ రక్షణ అవుతుంది. అది లేకుండా ఉట్టిగానే ఏదో మనం డెమోక్రసీ ఇస్ ఎ ఫార్స్. ఇఫ్ దట్ ఇస్ సో, ఇఫ్ వాట్ యూర్ సేయింగ్ ఇస్ రైట్, then what I'm saying is wrong, then democracy is a farce. సో ప్రాతినిధ్యం ఒకటి ఇక్కడ ఏంటంటే బీసీల ప్రాతినిధ్యం పెరగాలంటే వేరే కులాలను తిట్టడం వల్ల పెరగదు కదా. ఐఎమ్ ద లాస్ట్ మ్యాన్. నేను ఎప్పుడు కూడా కుల దూషణతో సామాజిక న్యాయం జరుగుద్దని కదా, కుల వివక్షను కనుక నువ్వు అంతమందిస్తే సోషల్ జస్టిస్ జరుగుతుందని నమ్ముతాను. తిట్టడం అనేది తప్పు, నీ హక్కును నువ్వు కోరుకోగాని ఎదుటోడిని తిట్టడం అనేటువంటి తప్పు. అది నేను ఫండమెంటల్గా ఇంత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎప్పుడన్నా ఆంధ్ర వాళ్లను పేర్లు పెట్టి అడగలు ఆయన చాలా స్పష్టంగా ఒక మాట అన్నారు. ప్లీజ్ అండర్స్టాండ్, ఇది ఒకవేళ బీసీ ఉద్యమాలు నడిపేటోళ్ళు కూడా నేర్చుకోవాల్సినటువంటిది.
పొట్ట కూటికి వచ్చిన వాడితో నాకు బాధ లేదు, పొట్ట కొట్టే వాడితోటే బాధ, నేను వారితో. తెలంగాణ వాళ్ళ జాగు, ఆంధ్ర వాళ్ళ భాగం. అవి చిన్న చిన్న స్టేట్మెంట్స్ అండి. కానీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఈ కులం ఉండొద్దు, ఆ కులం ఉండొద్దు అనలేం కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ అన్నట్టే ఉంటది. ఇప్పుడు ఏ తుర్కోళ్ళు తెలంగాణలో కూడా కాదు, భారతదేశంలో ఉండొద్దు, వాడు మంత్రులు కావద్దు, వాడు ఓటు హక్కులు ఉండొద్దు అన్నట్టే ఉంటది. ఇట్స్ నాట్ దాట్. ఇట్ డజంట్ వర్క్అవుట్ లైక్ దట్ ఇన్ ఏ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఒక ఈ వ్యవస్థలో జరగదు. సో అంటే బీసీ ఉద్యమం అన్నది పెరుగుతుంది, రాను రాను అవేర్నెస్ పెరుగుతుందంట. బీసీ అంతా ఒక కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ కాలేదు. యాదవ్ కేలేదు, యాదవ్ గౌడ్ కేలేదు, పద్మశాలి కేలేదు, విశ్వబ్రాహ్మణ ఇంకో కులానికి ఓటేసే పరిస్థితి లేదు. తమను తాము మాత్రమే, తమ క్యాస్ట్ మాత్రం ఐడెంటిఫై చేసుకున్నారు అట్లా. అందుకనే బీసీస్ ఎందుకు ఒక యునైట్ కాలేకపోతారు అంటేనే కూడా బీసీలు అంటే మళ్ళీ బీసీల్లో ఉన్నటువంటి ఏబిసిడి అంటే ఏలో ఉన్న కులాలు వేరు, మళ్ళీ బీలో ఉన్న కులాలు వేరు, విత్ ఇన్ ద ఏ కులాలు వేరు. ఇవన్నీ ఈ వైరుధ్యాలతోటే బీసీ యూనిట్ అనేటువంటిది అంత ఈజీగా సాధ్యం కాదు. ఇట్ టేక్స్ మేబీ సెవరల్ ఇయర్స్. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతారా బీసీలు? నేను చెప్పలేను. ఐఎమ్ నాట్ అన్ ఆస్ట్రాలజర్ టు సే, బట్ దెర్ ఇస్ సర్టన్లీ ఆస్పిరేషనల్ పాలిటిక్స్ పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మేమెందుకు రాజ్యాధికారంలో భాగం కావద్దు అని చెప్పని అనుకుంటున్నారు. అది ఇవాళ ఇట్స్ గ్రాడ్యువల్ ఎవల్యూషన్. మనం ఒకప్పుడు దళితులకు రిజర్వేషన్ ఉన్న ధనిక వర్గాలు లేకపోతే అగ్రవర్ణాలు ఎవరినో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఆడ పెడితే వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు. అది అయిపోగానే సరే ఇంకా కూడా కొంచెం తగ్గింది. దేర్ ఆర్ పవర్ఫుల్ లీడర్స్ లైక్ అద్దంకి దయాకర్, దేర్ ఆర్ పవర్ఫుల్ లీడర్లు. ఇప్పుడు గాదర్ కిషోర్లు, సుమన్లు ఇటువంటి వాళ్ళు ఎదిగింది కదా. అట్లాగే భవిష్యత్తులో కూడా ఈ సోషల్ ఎవల్యూషన్ లో భాగంగా భవిష్యత్తులో కూడా వస్తే రావచ్చు. కాబట్టి దీస్ ఆర్ ఆల్ సోషల్ ఎవల్యూషన్స్. హ్యావ్ యూ ఎవర్ ఇమాజిన్డ్ దట్ ఇన్ దిస్ కంట్రీ ఇంత పెద్ద కుల వివక్ష ఉన్న ఈ దేశంలో ఒక దళితుడు భారతదేశానికి అధ్యక్షుడు అవుతాడని చెప్పని అనుకున్నారా? తెలంగాణ రాష్ట్రానికి 70 ఉమ్మడి రాష్ట్రంలో 1956 70 years అయినా బీసీ ముఖ్యమంత్రి కాలేదు. అది ఉంది కదా. నేనేమంటున్నా, దీస్ ఆర్ ఆల్ హైపోథెటికల్ సినారియోస్. దేర్ ఆర్ ఆస్పిరేషన్స్. విల్ దే బికమ్? విల్ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. విల్ దే యునైట్? విల్ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఈ రెండు కర్తవ్యాలు మీది. ఒకటి పార్టీ నిలబెట్టడం, రెండోది బీసీ వాదం కూడా ఫైట్ చేయడం. మనం ప్రాగ్మాటిక్ గా మాట్లాడుకుందామే. ఉట్టుగానే ఏదో చెట్ల మీద ఇస్తాలు కుట్టినట్టు మాట్లాడుకుంటే అర్థం పర్థం ఉండదు. స్లోగనీరింగ్ కోసం మాట్లాడుకోవద్దు. నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను, కేసీఆర్ సైనికుడిని. నేను ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు మళ్ళా ఇవాళ నేను అంటలేను, మీకు గమ్మతో ఏం తెలుసు ఉంటారు. నేను ఐఎమ్ స్మాల్ ఫెలో ఇన్ దిస్ ఎంటైర్ డిస్కషన్. మీరు ఇవాళ పోయి మీది జీటీవీ పంపి పబ్లిక్ పాలసీ తీసుకుంటే, అయ్యా కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం కదా అని చెప్పని 1 లక్షల మంది చెప్తారు మీకు. ఆయన ఉంటే బాగుండు కదా అని 1 లక్షల మంది చెప్తారు. కాబట్టి హూ ఆమ్ ఐ? హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. వెదర్ శ్రవణ్ వర్క్స్ ఆర్ నాట్ ఇస్ ఇమ్మెటీరియల్. హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఆ ప్రస్థానంలో మేము కొంత ఉడతా భక్తులు లెక్క మేము కూడా పనిచేస్తాం. అండ్ సర్టన్లీ ఇట్స్ గోయింగ్ టు బెనిఫిట్ తెలంగాణ. బికాజ్ మనం చూసినాం 1,15,000 ఉన్న పర్ క్యాపిటాను 3.5 లక్షలకు పర్ క్యాపిటా తీసుకుపోయింది కదా. 5 లక్షల రూపాయల జిఎస్డిపి ఉన్నది 15 లక్షల జిఎస్డిపి తీసుకుపోయింది కదా. ప్యాడీ ప్రొడక్షనే దొరకదురా నాయన ఈ రాష్ట్రంలో అన్న దగ్గర కంట్రీలో నెంబర్ 1 ప్యాడీ ప్రొడక్షన్ తీసుకుపోయింది కదా. కాబట్టి ఈ రాష్ట్రానికి ఇవన్నీ చేసినా ఓడిపోయినారు. గెలుపోటములు ఇట్స్ క్వైట్ పాసిబుల్. సరే, అంటే కన్క్లూడ్ చేసే ముందు ఏంటంటే, ఒకటి వెల్ఫేర్ డెవలప్మెంట్ చాలా చేసినా, ఒకటి ఆరోగెన్స్ యాక్సెసిబుల్ కాకపోవడం, ఈ రెండు వల్ల ఓడిపోయారని నేను అనుకుంటున్నా, విశ్లేషిస్తున్నా. అది కనుక సెట్ చేసుకుంటే మళ్ళీ రావచ్చు. లేదంటే బీజేపీ ఉంది రెడీ. బీజేపీ కెనాట్. చూసాం కదా మన గ్రాడ్యుయేట్ టీచర్స్. గ్రాడ్యుయేట్ టీచర్లు లెక్కే కావు సార్. అది ఇప్పుడు నేను కొంచెం లోతుగా పోతే బాగుండదు, ఏదో హేస్టీగా మాట్లాడినట్టు ఉంటుంది, బాగుండదు. మీరే తెలుసు పోటీ చేసిన వాళ్ళు ఎవరు, పోటీ చేసిన వాళ్ళు ఏం డబ్బులు అట్లా ఏం లేదు. కేసీఆర్ వాంటెడ్ టు విన్ ది బిగ్గర్ వార్స్, నాట్ ది స్మాల్ బ్యాటిల్. సో ఈ జస్ట్ లెఫ్ట్ ఇట్. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. దాని గురించి పోటీ చేసిన వాళ్ళు ఎవరు, మీరు ఆ చర్చ పట్టుకొచ్చిన కాబట్టి చెప్తున్నా. మీరు చెప్పురి ఎన్నికలు అనేవి 5,000 రూపాయలు 10,000 రూపాయలు గ్రాడ్యుయేట్లకు ఇస్తే ఓట్లు వేయించుకుంటే టీచర్స్ గ్రాడ్యుయేట్స్ 5,000 గ్రాడ్యుయేట్ అంటే పర్వర్షన్. ఇది ఏదైనా తప్పే. గ్రాడ్యుయేట్ పర్వర్షన్ అండి,
పర్వర్షన్ అండి. గవర్నమెంట్ టీచర్స్ కూడా డబ్బులు పేదోడు స్లమ్లలో బతికేటోడు, వాడికి రెక్కాడితే డొక్కాడు నోడు, ఓట్ లైన్లో నిలబడితే వాడికి ఆ రోజు కూలి దొరకదు కాబట్టి వాడేమైనా డబ్బు తీసుకొని ఓటేసిండు అని అంటే నేను ఒప్పుకుంటా. కానీ టీచర్స్ ఏంటి సార్, వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్లు, పిహెచ్డీలు, ఎంపీలు చదువుకున్న వాళ్ళు టీచర్లు ఏంది, గ్రాడ్యుయేట్స్ ఏంటి, వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని ఓట్లేసి ఆ డబ్బులు ఉన్న వాళ్ళే సీట్లు తీసుకొని వాళ్ళు సంపాదించిన డబ్బులు కాలేజీలలో స్కూళ్ళలో సంపాదించిన డబ్బులు వాళ్ళు వంచి ఇక వాళ్ళు ఇస్తే ఇంకా దానివల్ల పార్టీలు పాతకపోయినాయని మీరు అంటే మీకు దండం, వారికో దండం. కానీ ఇదంతా అలవాటు చేసింది బీఆర్ఎస్ అనే అంటారు వాళ్ళు. సార్ ఇప్పుడు బటగాల్చి మీదే తలుచుకుంటే మీరు ఎన్నెన్ని వేస్తారు, ఎవరు మీకు ఇప్పుడు నేను డెఫినెట్ గా చర్చ పెట్టాలి, మనీ డిఫరెంట్ సెపరేట్ గా చర్చ పెట్టాలి మీ ఇంటర్వ్యూలో కాకుండా. వెరీ మచ్ గ్రాడ్యుయేట్ జీ తెలుగు న్యూస్ అయితే మనీ పాలిటిక్స్ వ్యతిరేకంగా రాబోయే 4 సంవత్సరాలు కంటిన్యూస్ గా సిరీస్ ఆఫ్ చర్చలు పెడతాం రాజకీయాల్లో మనీ పాలిటిక్స్ గురించి. ఈ డబ్బులు నేను చాలా సార్లు టీవీ9 కి పోయినప్పుడు చెప్తుంటే, ఇప్పుడు కాదు నేను 2009 నుంచి చెప్తుంటే ఏమనంటే, ఓటుకు నోటు అడిగిన వాడు గాడిద, ఓటుకు నోటు అడిగిన వాడు గాడిద, ఓటుకు నోటు అడిగిన వాడు గాడిద, ఓటుకు నోటు ఇచ్చిన వాడు అడ్డగాడిద, సంథింగ్ లైక్ దట్ స్లోగన్ ఉంటుంది. అయితే అది గమ్మత్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఎలక్షన్స్ టైంలో పెడుతుండే. నేను అంటుంటే అరే ఏమయ్యా మీరు ఓన్లీ ఎలక్షన్స్ టైంలో పెడతారు ఎందుకు, మొత్తం త్రూ అవుట్ ద ఇయర్ నడపండి, ఇది నడపాలా. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు ఇచ్చే if you want to protect this country, if you want to protect this democracy, if you really want to have the true development, you have to. లేకపోతే రేపు పొద్దుగాల ఎలన్ మస్క్లు, అదానీలు, అంబానీలు, లేకపోతే హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద పటేళ్ళు వచ్చి కూర్చుంటారండి. డెమోక్రసీ విల్ నాట్ బి రన్ బై పీపుల్ బట్ బై క్యాపిటలిస్ట్. ఓకే మార్చాలది. సో డెఫినెట్గా డెమోక్రసీ మరింత పరిడవిల్లుతుంది. డబ్బు రాజకీయం అంతం దిశగా చట్టసభ సభ్యుడిగా మీ వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తారు. కేవలం అంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావడం అనేది రాజకీయ పార్టీ మిమ్మల్ని నామినేట్ చేసింది కాబట్టి మీ ప్రతి కర్తవ్యం. దాంతో పాటు సొసైటీలో ఉన్న హిస్టారికల్ నీడ్ కేసీఆర్ టు కమ్ బ్యాక్ టు తెలంగాణ as a chief minister is a historical need. అది ఇది అవసరం, ఇది మన అవసరం. అంటే జర్నలిస్ట్ గా నేను కోరుకునేది అంటే సొసైటీలో చాలా ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సభ్యుడిగా మీకు అవకాశం ఉంది కాబట్టి చట్టసభల్లో ఇటువంటి విషయాల మీద కూడా డబ్బు రాజకీయం మీద వీటి మీద మీ వాణి వినిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ దాసో శ్రవణ్ గారు. థ్యాంక్స్ అన్న, వెరీ హ్యాపీ. జీ తెలుగు న్యూస్ కోసం సమయం ఇచ్చినందుకు. ఇది దాసో శ్రవణ్ తో బిగ్ డిబేట్.